అంటే ఏంటి? చేతులు. చూడండి, ఎవరిని ఎత్తుకుంటారు? తల్లులు కానీ ఇంకెవరైనా కానీ చిన్న పిల్లల్ని. అట్లానే దేవుడు బాహువులు ఎప్పుడూ కూడా మన క్రిందనే ఉంటాయి. చూడండి, మన ప్రియునిలో ఉన్న గొప్ప విశేషము. అందుకే ఆమె ప్రమాణం చేయించుకుంటుంది. తర్వాత మనం చూస్తాము, మనము ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా కానీ మనకెవరు సహాయం చేస్తారు? దేవుడు మనకి సహాయం చేస్తారు. మన గురించి చింతించేవారు ఎవరు? ఆయన అంటున్నారు, నేను మిమ్ముల గురించి చింతిస్తున్నాను. ఎవరైనా మమ్మీ డాడీ అయినా ఎవరైనా కొంచెం సేపు చింతిస్తారు, చాలా చింతిస్తారు. కొంచెం సేపు కాదు, ఎక్కువ చింతిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతసేపు చింతిస్తారు, గమ్మునుంటారు. కానీ ఎప్పుడూ చింతించేది ఎవరు? అంతేకాదు, మన యావత్ బాధ నొందేది ఎవరు? మనకు ముందుగా మనం ఏదైనా బాధ గుండి వెళ్తున్నప్పుడు మనం ముందు నడిచేది ఎవరు? దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఐజియా 39:11, యెషయా 39:11. చూడండి, చాలమ్మా. తన బాహుతో గొర్రె కాపరి మనం చూస్తూనే ఉంటాం అక్కడక్కడ కదా, బాగా చూస్తాము. ఎలా ఉంటాడు గొర్రెల కాపరి? గొర్రెల కాపరి వెనక నడుస్తాడా, ముందు నడుస్తాడా? వెనక నడుస్తాడు, తర్వాత ముందు నడుస్తాడు. గొర్రెలు అమాయకంగా ఉంటాయి. ఒక గొర్రె వెళ్ళిందనుకోండి, అన్నీ కూడా వరుసగా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ గుంటుందో లేకపోతే ఏముందో కూడా చూడవు. తల కింద దించుకుని ఇలా ఆడించుకుంటూ ఏం చేస్తాయి? అందుకే కాపరి ఏం చేస్తాడో ముందు నడుస్తూ ఉంటాడు. ఎట్లా అంట, గొర్రెల పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకుంటాడు. చిన్న పిల్లలు, నడవలేని పిల్లల్ని ఏం చేస్తాడో చక్కగా చిన్న పిల్లల్ని మనం ఎత్తుకుంటాం కదా, చిన్నపిల్లల్ని అలా ఎత్తుకుంటారు. ఇలా ఆనించుకుని రొమ్మున ఆనించుకుంటే ఎట్లా ఉంటుంది? పిల్లలు ఏడిస్తే తల్లి ఏం చేస్తుంది? ఇట్లా ఎత్తుకుంటుంది. ఇలా ఎత్తుకుంటే వాళ్ళకి కంఫర్ట్ అన్నమాట, చాలా సంతోషము, వాళ్ళకి ఒక ఆదరణ కలుగుతూ ఉంటుంది. అట్లానే మన దేవుడు మనకి చేసేదేమో అంతే కదా. పాలిచ్చు వాటిని క్రూయల్గా నడిపిస్తాడా? కఠినంగా నడిపిస్తాడా? లేదు, మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. అయితే మన హెవెన్లీ షెపర్డ్ అంటే మన పరలోకము యొక్క కాపరి ఇంకెంత జాగ్రత్త తీసుకుంటారు మన విషయంలో. కనుక మనము దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఇంకేమంటుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటే ఏంటి? ఐజియా, యెషయా 53 యెషయా 53:2-5 వరకు చదవండి అమ్మా. అది ఆయన ఇప్పుడు మనమే చదివినాం కదా పరమగీతాల్లో. ఆయన ఎలాంటి వారంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్ని అక్కడ పెడితే తన ప్రియుణ్ణి వెంటనే అంటే పాయింట్ చేసేయగలడు. ఎందుకు? అంత సౌందర్యుడు. ఆ సౌందర్యుడైన ప్రభువు ఏమైనారంట? స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన అపేక్షించినట్టుగా ఆయన చూడటానికి కూడా మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన. అతని యందు స్వరూపము లేదు. కొంతమంది వికారంగా ఉంటే, ఇప్పుడు కుష్ఠరోగుల్ని మనం అనుకుందామండి, ముక్కు ఒకలాగా ఉంటుంది, కళ్ళు ఒకలాగా ఉంటుంది. చూడటానికి మనం చూడగలమా? జస్ట్ అలా చూసి వెంటనే తిప్పేసుకుంటాం కదా. అదే బాగా అందంగా ఉన్న వాళ్ళని ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా బాగా అందంగా ఉన్నారనుకోండి, తెల్లగా హైటు వెయిట్ చక్కగా ఉన్నారనుకోండి, ఏం చేస్తాము?
ఒకసారి చూసే బదులు 10 సార్లు ఇలా చూస్తాం కదా, 2 కళ్ళు ఇలా తెరుచుకుని. అట్లాంటి స్వరూపం కలిగినటువంటి మన ప్రభువు ఇప్పుడు ఎలాంటి వారైనారంట? చూడనొల్లని వారుగా అయిపోయినారు. ఆయన శరీరం అంతా కూడా ఏమైంది? రక్తము. 5వ వచనం చదవండి. చాలమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి, నీ అతిక్రమ క్రియలను బట్టి, నా అతిక్రమ క్రియను బట్టి ఏమైనారు? ఆయన గాయపరచబడినారు. ఎలా గాయపరచబడినారు తెలుసా? తల నుండి కాళ్ళ వరకు కూడా రక్తము రక్తము రక్తమయమైపోయినారు. అంత సౌందర్యుడైన ప్రభువు మనము చూడటానికి కూడా వికారం అయిపోయింది. అంత ఎక్కడ చూసినా రక్తమే రక్తమే రక్తమే. అందుకు రక్తవర్ణుడు. తర్వాత మనం ఇంకా చూస్తాము యోహాను 19:34. యోహాను 19:34. చాలమ్మా. చూడండి, ఆయన రక్తమే ప్రాణం కదా. రక్తం పోతే మనిషి బ్రతుకుతాడా చనిపోతాడా అండి? చనిపోతాడు. అందుకనే ఏదన్నా బ్లడ్ డొనేట్ చేయమంటే వాళ్ళకి మరీ ఎక్కువ ఉంటే డొనేట్ చేస్తారు, కానీ లేకపోతే చేస్తారా? లేరు. కానీ ప్రభువు రక్తమయుడైపోయినాడు. రక్తమంతా ఇంకా బళ్ళం తీసుకుని ఇలా పడవగానే ఏముంది? ఇంకా వాటర్ వచ్చింది. రక్తం అయిపోయింది, వాటర్ వచ్చింది. తర్వాత మనం ఇంకా చూస్తాము సామ్స్ కీర్తనలు 45:2. చదవమ్మా, సరిగా ఒక్కళ్ళే చదవండి. చాలు. నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. ఆయన పెదవుల మీద ఏముందంట? అంటే దయారసం అంటే ఏంటి చెప్పాలి? దయారసం అంటే ఏంటి? పెదవులతో ఏమొస్తాయి? మాటలు వస్తాయి. మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇతరులకి బళ్ళం పెట్టి పొడిచినట్టు ఉంటుంది. బైబిల్ సామెతల్లో ఉంది, కత్తిపోటు వంటి మాటలు. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే చాలా కఠినంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు మాట్లాడితే అబ్బా వినాలి అనిపిస్తుంది. అంటే వాళ్ళ మాటలు అంతా దయగా ఉంటాయి. అయితే మన ప్రభు మాటలు దయగలిగిన మాటలు, దయగలిగిన ఉపదేశం చేస్తూ వచ్చినారు. ఎందుకు? ఆయన ఉన్నారు అని అంటే గుంపులు వచ్చేస్తున్నారు. ఎందుకు? ఆయన మాటల్లో దయ ఉంది కనుక, ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కనుక అనేకలు ఆయన వైపు ఆకర్షించబడినారు. తర్వాత లాస్ట్లో మనము ఒక మాట చదువుకుందాము. మత్తయి సువార్త 15:7. అది చాలండి. ఇక్కడ అంటే మనందరికీ కూడా, మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు, పెదవులతో గనపరుస్తారు కానీ వారి హృదయం ఎలా ఉందంట? దూరంగా ఉందట. పెదవులతో బాగానే ఆరాధిస్తారు. అవును ప్రభా, నువ్వు అతి సుందరుడు, అదే మనోహరుడు, అతి కాంక్షణీయుడు అంటాం. కానీ మన హృదయం ఎలా ఉంది? దూరంగా ఉంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తారా? ఎలా ఉండాలి మన హృదయము? పెదవులతో కాదు, పెదవుల నుండి నీకు ఎంత సుందరమైన మాటలు వస్తున్నాయి, ఎంత ఇంపైన మాటలు వస్తున్నాయి అని ప్రభువు చూడరు. ఏం చూస్తారు? ప్రభు చూసేది హృదయం చూస్తారు. కనుక మన హృదయముతో మనము ఆరాధన చేస్తాం, పెదవులతో కాదు. మనము మన హృదయంతో ఆరాధన చేస్తాం. దేవునికి అంగీకారమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తాము. కొన్నిసార్లు మనకి రొటీన్ అయిపోతుంది ఆరాధన. కొన్ని మాటలు మనకి బైహార్ట్ అయిపోతాయి, అంటే కంఠస్థం అయిపోతాయి, చక్కగా ఒల్లించేస్తూ ఉంటాం. అది ఆ మాటలు కాదు. దేవునికి సంతోషాన్ని కలిగించే మరి వాక్యపు వెలుగులో మరి అక్క చెప్పేస్తున్నారు ముందే 1 minute అంట. 1 minuteలో ఎన్ని మాటలు చేయగలం? అప్ టు ద పాయింట్. వాక్యం ఉన్నట్టుగా అంత వాక్యం అంతా పెట్టొద్దు. ప్రభు ఏ మాట అయితే నీ హృదయానికి తాకిందో, నీ హృదయంతో దేవుడు మాట్లాడినారో
ఆ రెండు మాటలైనా దేవునికి అంగీకారం, సంతోషాన్ని కలిగించే ఆరాధన మనము చేస్తాము. మోకరించండి. మోకరించి ఎవరో నిద్రపోవద్దు ప్లీజ్. మీరు ప్రయాణం చేసి వచ్చుంటారు, అలసిపోయి ఉంటారు, పొద్దున్నే లేచి ఉంటారు, రాత్రి లేటుగా పండుకొని ఉంటారు. కానీ ఎవరు నిద్రపోవద్దండి. మీటింగ్కి వెళ్ళాలి తెల్లవారని రాత్రి కొన్నిసార్లు అన్ని పనులు ముగించుకుని ఉంటారు కదా. ఎవరు నిద్రపోవద్దు. మెలకుగా ఉండి రెండు మాటలు ప్రభు మీతో మాట్లాడండి. రెండు మాటలు పెట్టి దేవుణ్ణి ఆరాధించండి. మోకరించండి. టైం వేస్ట్ చేయద్దు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ఆరాధించి అర్పించుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. బట్టి స్వతంత్రాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాయి. మంచి లేని దాన్ని, నిరహత లేని దాన్ని ప్రభా, ఎందుకే పనికిరానటువంటి దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుని దాసరాల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిన దేవా, వందనాలు స్తోత్రాలు ఎన్నో చెల్లించుకుంటూ వస్తున్న దేవా. నా ప్రభ తండ్రి, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవరుడు 10,000 మంది పురుషుల అతి కాంక్షణీయుడని నా ప్రభని వాక్యందరూ నాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు. నేనైతే నా ప్రభ ఈ లోక అంధత్వంలో, ఈ లోక గురుడితనంలో జీవిస్తున్న దానిని ప్రభ, అవును ప్రభ, నేను భూమిలో హేత మొక్క వల్ల నన్ను చీకరింప చేస్తున్న ప్రభ, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన కార్చిన యవన రక్తంలో నా పాపాలన్నీ కడిగి నన్ను విమోచించి నన్ను రక్షించుకుంటూ వచ్చావయానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్న దేవా. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు చేసిన నా తండ్రికి, సృష్టికర్తకి ఏమి ఇవ్వగలను నాయన? ఏమి లేనిదనే నీ పాదాల చెంత ఒప్పుకుంటూ నాకు ఇచ్చిన రక్షణ భద్ర చేపుచ్చుకొని కొద్ది స్తుతి ఆరాధన చేసి అతి పరిశుద్ధ నామమున ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం గల నా పరలోకపు తండ్రి, నమ్మకమైన నా రాజా, నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ దినం ప్రార్థించిన రీతిగా స్త్రీల మీటింగ్లో తండ్రి నీ దాసరాలు నిలబెట్టుకొని తీసుకొచ్చిన వాక్య లేఖనాలు బట్టి నీ కొందనాలు. సజీవులు లెక్కలో నాయన నన్ను నుంచి నీ బిడలతో కూడా నాయన ఆరాధన చేయడానికి నాకు ఇచ్చినట్టు ధన్యతకై నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును తండ్రి, ధవళవర్ణుడు రత్నవర్ణుడివి 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన సొగసైన సౌందర్యం కలిగిన దేవుడు అయ్యండి దేవా. పాపినైన నా కొరకు దేవా, ఈ లోకంలో నశించిపోతున్న నా కొరకు తండ్రి, స్వరూపమును సొగసును లేనివాడువై, అందహీనుడివై నాయనా, రక్తహీనుడివై తండ్రి, శరీరం అంతా రక్తం దారదారులుగా కార్చి నా కొరకు చివరి బొట్టు వరకు రక్తమంతా నా కొరకు కార్చి నాకిచ్చిన రక్షణకై నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆ సొగసుని, ఆ సౌందర్యాన్ని దేవా, శిలువలో తండ్రి నువ్వు బలియాగం చేయబడి రక్తం కార్చి నా కొరకు పవిత్రుడివి, నిర్దోషివి, నిష్కల్మషుడివైన నీవు నా కొరకు తండ్రి పాపంగా చేయబడి ఆ శిలువలో చేసిన నీ గొప్ప కార్యానికై, నాకిచ్చిన రక్షణకై నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభు, ఈ దినం వరకు కాచి కాపాడి భద్రపరిచి రక్తమంతా దారాలుగా కార్చారు ప్రభు నాయన. అయ్యా, ఎంతగానో బలియాగం అయ్యారు. శరీరం అంతా నలుగు కొట్టుబడ్డారు ప్రభు, నా పాపములు ఆ శాపముల కొరకు ప్రభు నాయన. మరి ఎంతగానో నలుగు కొట్టుబడ్డారు ప్రభు నాయన. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అయినప్పటికీ కూడా నాయన, సర్వ సృష్టి అంతా కూడా మీ చేతి పని అయినప్పటికి కూడా నా కొరకు నాయన, మరి ఆ కల్వరిలో సిలువలో నాయన మరి రక్తమంతా కార్చిన దేవుడు, ఆకాశం భూమి నడి మధ్యలో బ్రాలాడి ఆఖరి
బట్టి వరకు రక్తం చిందించావు ప్రభు. మృత్యుంజయుడు అయి 3వ దినమున లేచి మళ్ళీ నా కొరకు నాయన అయ్యా కలుషితం లేని కల్మషం లేని ఆ రక్తంతో, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంతో ప్రభు నాయన నీవు కార్చిన పరిశుద్ధ రక్తం, ఆ యవ్వన రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరణ చేసి ప్రభు అయ్యా మన నాయన ప్రతి నిమిషము నాయన నీరు కట్టి దివారాత్రములు కాపు కాచి ఎలసత్తాయి సంఘం అనే మరి ఈ సంఘంలో చేర్చి ప్రభు అయ్యా నన్ను ఆదరించి నన్ను రక్షించిన మీ రక్షణ బట్టి మీ స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు నాయన. గొప్ప దేవుని కుమారుడు నీవు, గొప్ప దేవుడు ప్రభు యేసయ్య. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నీవు చేసిన ఉపకారములు అనేకములు ప్రభు నాయన. లెక్కలేని కార్యాలు మా జీవితంలో ఎన్నో జరిగించావు ప్రభు నాయన. తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నా కొద్దిగా ఈ స్తుతి ఆరాధన నా హృదయంలో కలిగినటువంటి ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశం నందు ఆశుండగు సర్వ సృష్టికర్త తండ్రి, ఈ దినం వరకు కాచి కాపాడి భద్రపరిచి మరొక్క దినాన్ని శ్రీలంగా మేము కూడుకొని నీ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన ఈ తరుణానికి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆరాధించక పూర్వం నీ దాసనాలతో మాతో మాట్లాడిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, నువ్వు ధవళవరును, రత్నవరును, 10,000 మందిలో నువ్వు అతకాంక్షణీయుడు తండ్రి. ఇంత గొప్ప దేవుడు, నువ్వు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషివి, నిష్కళంపుడు నా తండ్రి. నీవు నా నిమిత్తం నా తండ్రి ప్రభువ చూస్తున్న తండ్రివే ప్రభువ, నా పాపాల నిమిత్తం మూలుగుతున్నప్పుడు నా మీద రక్షమించి నా నిమిత్తం ఈ లోకానికి వచ్చి ప్రభువా నీ యొక్క నా తండ్రి రక్తాన్ని నా సిలువలో నా తండ్రి చివరి రక్తపట్టు వరకు కాచి తండ్రి పాపనై నన్ను నీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరచడమే కాక నా నిమిత్తం నువ్వు గాయపరచబడి నువ్వు పొందిన నా తండ్రి అతిక్రమ క్రియలను బట్టి ప్రభు నువ్వు నలకొట్టబడి నాకు రక్షణనిచ్చిన నా తండ్రి, ఇంత గొప్ప తండ్రికి, ఇంత గొప్ప దేవుడికి, ఇంత గొప్ప ప్రేమకి, ఇంత గొప్ప వాత్సల్యతకు మహాగణుడా, నేను ఏమిత్తును ఏమిచ్చినా రుణస్త్రాలను ఒప్పుకొనుచు నా ఈ చిన్ని స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకొంచున్నాను తండ్రి. మహాపరిశుద్ధ తండ్రి, జీమిగల దేవా, నమ్మకమైన ప్రియమైన యేసు ప్రభువా, భాగ్యం నాకు ఇచ్చిన నీ దాసురాల్ని నిలబెట్టుకొని ప్రభా మా మధ్యనిచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిన్ను స్తుతించడానికి నీ దాసురాలు చెప్పబడిన మాటలకై నైనా నిన్ను ఎలాగో స్తుతించాలో, నిన్ను ఎలాగ గణపరచాలో ప్రభా నాకు నేర్పించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నిజముగా ప్రభా నా నిమిత్తమై ప్రభా నీ సొగసు నీ స్వరూపాన్ని పోగొట్టుకొని ప్రభా నీ అందమైన రూపాన్ని ప్రభా నా నిమిత్తమై ఆ కలవరి శిలువలో ప్రభా గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి నాయన నా పాపముల నిమిత్తమైన నువ్వు రక్తం గాచి నువ్వు ప్రభా రిక్తుడు అయినవనైనా దరిద్రుడు అయినవు ప్రభా. నేనేపించుకోవలసిన ఉమ్ము నీ మొఖ నువ్వు చేరు ప్రభా. నా పాపముల నిమిత్తమై నా అతిక్రమల నిమిత్తమై ప్రభా నువ్వు చేసిన త్యాగానికై త్యాగమూర్తికి నేను ఏం చేయగలను ప్రభా, ఏమి లేనిదాన్ని ప్రభా. అంతేకాకుండా ప్రభా నా తండ్రి నువ్వు చేసిన మేలుకై ఉపకారంకై నేను ఏం చెల్లించగలను కానీ ఉచితంగా నువ్వు అనుగ్రహించి రక్షణ పాత్ర చేతబోని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది సుత్యారా నీకు ఆరాధించి అర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధ తండ్రి, జీమిగల దేవా, నమ్మకమైన నా ప్రియమైన యేసు ప్రభువా, పవిత్రుడవు, నిర్దోషివి, నిష్కలమషుడవు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన దేవుడవు ప్రభువా. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు ప్రభువా. దేవతలందరికంటే మహాత్మ్యం కలిగిన మహాదేవుడు అని సాగిలిపడి హృదయమారా స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో సహోదరుల మరి నాయన రిట్రీట్లో మరి నాయన కుడుకులో మీ సందులో తండ్రి నేను కూడా అయోగ్యురాల్ని, అపాత్రాల్ని, అయ్యా దేనికి పనికిరాని ధూళి దుమ్ముని మీ సందులో సాగిలిపడి మీ సన్నిధిలో తండ్రి ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయమారా స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభువా. నీ దాసరాల ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి వందనం చెల్లిస్తున్నాను తండ్రి. అవును, నేను కూడా నా జీవితంలో తండ్రి ఆ సమరీశ్రీ వంటి నాయన స్థితిలో పాప స్థితిలో ఉన్న నన్ను నాయన నా పాపాన్ని బట్టి తండ్రి నరకానికి నాయన నాశనానికి దైవోగ్రతకి పాత్రలుగా నన్ను కూడా ప్రేమిస్తూ వచ్చారు. నా అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడుతూ వచ్చారు. నా దోషముల కొరకు మీరు నలగొట్టబడుతూ వచ్చారు ప్రభువా. నా సమాధానమైన శిక్ష మీరు పొందుతూ వచ్చారు. ఆ శిలువలో తండ్రి నేను పలసిన శిక్ష యావత్తు కూడా మీరు ఆ శిలువలో తండ్రి ధవలవరుడైన నీవు ప్రభువా రక్తవరుడుగా మారి నా కొరకే రక్తమంతా దారదారులుగా నదివలే చివరి బొట్టు వరకు నా కొరకే చిందించి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ధారపోసి నైనా మరి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడవు ప్రభువా. అయ్యా మీ రక్తధారల్లో నా ప్రతి పాపము కడుగుతూ వచ్చారు ప్రభువా. మీరు ఇచ్చిన నైనా గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభువా
ఇంతవరకు నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి ప్రభువా నేనేమి ఇవ్వగలను ప్రభు. నా జీవితకాలం అంతా నా బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని స్తుతించి నా రుణస్త్రాలను ఒప్పుకుంటూ నా హృదయంలో కలిగిన ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అర్పించి ఆరాధిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. గడిచిన కాలమంతట్లో మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి గత దినాల నుంచి నా ప్రభా ఈ కూడి గురించి ప్రార్థించుండగా నా తండ్రి ఇటు రీతిలో మా ప్రభా మీకు మహిమకరంగా జరిగించడానికి అయ్యా మమ్మల్ని అందరినీ ఏర్పరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా మా పట్ల మీరు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా మమ్మల్ని ఏర్పరిచిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమైన తండ్రి నా ప్రభా మీ ప్రేమ తెలియనప్పుడు నా తండ్రి నా ప్రభా నేను అర్థమైన వాటిని నా ప్రభా చూచినప్పుడు నా తండ్రి వాటిని నా కళ్ళు నా ప్రభా తిప్పివేసిన తండ్రి మీరు పవిత్రమైన తండ్రి, నిర్దోషమైన తండ్రి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఏసైగా ఉంటున్న తండ్రి. నేను కూడా రీతిలో నా ప్రభా నేను నా ప్రభా ప్రత్యేకంగా ఉండాలని మీ ఉద్దేశం తలంపు నెరవేర్చిన ప్రభు నన్ను రక్షించుకున్నారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. ఆత్మతో సత్యంతో నా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా నాకు ఇచ్చిన ప్రభా సజీవత్వాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా ఇన్ని మేళ్ళు చేసి నా ఏసైకి నా తండ్రి నా ఇరిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పించుకున్నాను పరమ తండ్రి. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు యవనస్తులు చేయాలి. ఇప్పుడు యవనస్తులు అందరికీ సమయం ఇస్తాము. సండే ఎలాగ దొరకదు కదా. యవనస్తులు, యంగ్ పీపుల్, యంగ్ గర్ల్స్. గొప్ప శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ఈ దిన వరకు దేవా నువ్వు సజీవంగా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా మరి దేవా ఈ లోకంలో పాపం చేత దేవా నిత్య నాశనమునకు నరకమునకు పాత్రలే నన్ను ప్రభా మీరు నన్ను చూచారు ప్రభా. నా యందు ప్రభా దేవా లక్ష్యముంచుతూ వచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. నా కొరకే ప్రభా ధవలవర్ణుడు రత్నవర్ణుడు అయిన నీవు ప్రభా స్వరూపమును స్వగసును దేవా నా కొరకే మీరు కోల్పోతూ వచ్చారు ప్రభా. నా పాప శిక్షను మీ మీద దేవా వేసుకుంటూ ద్వారా ప్రభా నాకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. తండ్రి మీరు నా ఇలా చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారం అన్నిటిని బట్టి మేము స్తుతిస్తూ దేవా మీతో పాటు ఒక దినం ఉంటానని నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ నా చిన్న కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన ఈ సిస్టర్స్ మీటింగ్లో నన్ను త్వరపెట్టి తీసుకొచ్చినందుకు మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ వర్తమానం బట్టి మీకే వేలాది స్తోత్రాలు నాయన. అయ్యా నన్ను అయితే ఎవరైనా నీ ప్రేరణలో విశేషం ఏంటి అని అడిగితే నాయన పాపుల్లో చేరక నాయన నిష్కల్మషుడు నాయన పరిశుద్ధుడు అని చెప్పగలను తండ్రి. నాయన సుందరుడు నాయన అతి సుందరుడు అయిన నా ప్రియుడు నా కొరకు వికారుడుగాను అయ్యా సొగసైనను స్వరూపమైనను లేనివాడుగాను అయ్యి రిక్తుడయ్యి నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రియుడి కంటే నేను ఎవరిని కనుగొనగలనని నాయన ధైర్యముగా చెప్పగలనని నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా నీ ప్రియ కుమారుడు నా కొరకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప ప్రేమకు నేనేం అర్పించగలను తండ్రి. నాయన నాకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేతి పట్టుకొని ఈ చిన్ని ఆరాధన నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ధవళవర్ణుడ రత్నవర్ణుడైన మా ప్రభా మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నేను కూడా ఈ లోకంలో ప్రభా పాపం యొక్క బానిసత్వంలో ఉన్న నన్ను నా మొరను నా మూలుగును ప్రభా విని నా యందు లక్ష్యముంచి నన్ను చూచిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను రక్షించుట కొరకు దేవా మరి పరమను విడిచి లోకానికి వచ్చి ప్రభా కలువరిశిలువలో స్వరూపమైనను సొగసైనను లేక మనుషులు చూడనులేని వాడుగా ప్రభా నా కొరకు చేయబడుతూ వచ్చిన దేవానికి వందనాలు ప్రభా. మీరు చిందించినటువంటి మీ పరిశుద్ధమైన రక్తం ద్వారా మీ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా ప్రభా నాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. శాశ్వతుడైన దేవుడవు ప్రభా మీరే నాకు నివాస స్థలముగా ఉండి నీ బాహు చేత ప్రభా నన్ను రొమ్మును ఆనించుకొని మోస్తూ దేవా నన్ను నడిపిస్తున్న గొప్ప దేవా నా జీవితంలో చూచిన దేవుడుగా మీరు నాకు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ప్రభా నీ ప్రజలైన వారితో నేను కూడా నీ సన్నిధి నీ సహవాసమును కలిగి ఉండడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను.
నువ్వు చూచుతున్న దేవుడువు. అందుని బట్టి నీకు వందనాలు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు అయ్యా. నేనైతే ఈ లోకంలో పాపంలో, శాపములో, అపవిత్రతతో నా తండ్రి నేను ఈ లోకంలో నశిస్తున్న నా బ్రతుకుని నువ్వు చూస్తూ నా స్థితిని నన్ను విడిచిపెట్టక నన్ను కనికరించి నీ కృపచేత రక్షించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాక నీ ప్రజలైన వారితో ఇటు సహవాసంలో నీ కృపలో నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణకై నేనేమీ లేక నా స్తుతి ఆరాధన యేసయ్య నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, నమ్మగల దేవా, మీ ప్రేప్రాదాలకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది నాకు దయా కిరీటంగా అనుగ్రహించినందుకే మేము స్తుతిస్తున్నాను ప్రభా. నేటి నుంచి నేటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకే మేము స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈరోజు సిస్టర్స్ మీటింగ్ను ప్రభా నీ దాసరాలు నిలబెట్టుకొని మాకు అందించిన మీ పరిశుద్ధ లేఖన భాగములను బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నేనైతే పాపంలో ఉంటూ వచ్చాను తండ్రి. ప్రభా, నీ ప్రేమను పొందుకోవడానికి తండ్రి ప్రభా నేనైతే ఎట్టి వారానికి అర్హురాలను కాదు ప్రభా. ఆయనను తండ్రి ధవలవర్ణుడైన నీవు ప్రభా, రత్నవర్ణుడైన నీవు తండ్రి, 10,000లో కాంక్షణీయుడైన నీవు ప్రభా నా కొరకే ఈ లోకంలోకి వచ్చి ప్రభా కల్వరిశిలలో బలి తండ్రి మీ అమూల్యమైన రక్తం చేత నా పాపములు కడిగి నన్ను రక్షించుకున్నందుకే మేము స్తుతిస్తున్నాను ప్రభా. ప్రభా, అంత మాత్రమే కాకుండా తండ్రి నేనైతే ఎవరు చూడట్లేదని ఎన్నో మార్లు రహస్యంగా పాపం చేస్తూ వచ్చాను ప్రభా. ఆయనను తండ్రి నన్ను ప్రేమించి నన్ను రక్షించి తండ్రి నా పాపములన్నింటినీ కడిగి వేసినందుకే మేము స్తుతిస్తున్నాను ప్రభా. ఎన్నో మార్లు నాకు కష్టం వచ్చినా తండ్రి నేనైతే నీ వైపు చూడకుండా ప్రభా ఎన్నో మార్లు మనుషుల వైపే చూస్తూ వచ్చాను ప్రభా. తండ్రి లోకం వైపు చూస్తూ వచ్చాను తండ్రి. ఆయన తండ్రి నన్ను నాకైతే ఏ శిక్ష ఇవ్వకుండా ప్రభా నన్ను ప్రేమించి తండ్రి మళ్ళీ ఆ సమస్యలన్నింటినీ తీరుస్తూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నా జీవితంలో ఇన్ని మేలు చేసిన నీకు నేను ఏమనిపించుకోగలనని ఒప్పుకొని చూతండి. ఈ చిన్ని స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, కృపగల మా ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సింహాసనంలో నుంచి నువ్వు వినిపించిన నిత్యం గల మాటలు బట్టి నా తండ్రి నీకు వందనాలు. నువ్వు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి కాంక్షణీయుడు అయిన తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. అంత గొప్ప దేవుడు అయిన నీవు నాయనా ప్రభా పాపనైనా నన్ను లక్ష్మించావు. నన్ను ప్రభా మరి నన్ను చేరదీసి నీ రెక్కల చోట నన్ను భద్రపరుచుకుంటూ నాయన నా హృదయ రహస్యాలన్నీ ఎరిగినప్పటికీ నన్ను ప్రేమిస్తూ వస్తున్నా గొప్ప తండ్రి నీకు వందనాలు. నాయన నా కొరకు నాయన ప్రభా ఎండిన భూమిలో లెత్త మొక్క వల్లే సొగసు స్వరూపాన్ని కోల్పోయి సిలువలో నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నాకు ఇచ్చిన రక్షణ, విమోచన, నిత్య జీవాన్ని బట్టి నా తండ్రి నీ సన్నిధిలో సాగిలపడుతూ నేను కనపరుచుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప దేవుడు నాకు దేవుడు అయినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు యేసు ఘనమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవం గల దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు తండ్రి. నన్ను నీ రెక్కల క్రింద కాపాడి సజీవురాలుగా ఉంచినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నిక లేని దాన్ని నన్ను రక్షించుకుని ఇప్పటి వరకు నీ కాపుదల్లో ఉంచినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా తండ్రి నీవు చూచుచున్న దేవుడు తండ్రి. నా హృదయంలో ఏముందో నేనేం చేస్తున్నానో నన్ను ప్రతి క్షణం ప్రతి నిమిషం నన్ను చూస్తూ ఉన్నావు తండ్రి. నన్ను ప్రతి దాని నుండి కాపాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా తండ్రి నీకేం అర్పించగలను తండ్రి. నాయనా నీవు నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి అయినా తండ్రి ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా తండ్రి నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు తండ్రి. నాయనా తండ్రి అందరిలో సుందరవంతుడు తండ్రి. నాయనా తండ్రి మీరు ఇచ్చిన నాయనా తండ్రి మీ వంటి సుందరం ఎవరికి లేదు తండ్రి. నాయనా అయినా కానీ నా కోసం మీ ప్రాణాన్ని పెట్టి సుందరమైనను ఏమీ లేకుండా చూడడానికి కూడా లేకపోయినాను తండ్రి. నాయనా తండ్రి నా కోసం మీరు నన్ను రక్షించుకున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏం చెల్లించగలను తండ్రి. నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చి ఎన్నికలేని దాన్ని నన్ను రక్షించుకున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ కొద్ది చిన్ని ఆరాధన నా ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణ నీ ఘనమైన ఉన్నతమైన వందనాలు తండ్రి. పరిశుద్ధుడవు నాయన నిర్దోషి నిష్కలంకమైన దేవుడుగా నాకున్నందుకే వందనాలు తండ్రి. నేను ఈ లోకంలో పాపంలో నశించిపోతాను జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన నా మురుగులను నా మరలు ఆలకించి తండ్రి చూస్తున్న దేవుడిగా నాకున్నందుకే ఈ లోకంలో నాయన ఎవరు చూసినా నాయన వ్యర్థమే ప్రభు నీవు చూసి తండ్రి నాయన లక్ష్యం ఉంచి తండ్రి నా రహస్య పాపలను ఎరిగి తండ్రి నాన్న వేషధారతత్వం కూడా నాలో నుంచి తీసివేయటకు నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఈ దినం నువ్వు అందించిన వాక్యాన్ని మరొకటి వందనాలు చేసుకుంటూ నా బ్రతులోని ప్రతి లోపాన్ని సరిచేస్తూ వస్తూ నాకు ఇచ్చిన కృపా ధన్యతకై వందనాలు చేసుకుంటూ ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చిన దేవుడికి నేను ఏమి ఇచ్చిన రుణకష్టం
కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త మీ ఘనమైన శ్రేష్టమైన అతి విలువైన నామం నాకు తండ్రి లెక్కలేని వందములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. గడిచిన దినములన్నీ మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచిన ప్రభా. దేవా ఈ దినమున నా ప్రభా నీ ప్రియబిడ్డలందరితో కలిసిన ప్రభా. దేవా నేను కూడా సజీవంగా ఉండి సజీవుడైన దేవుని ప్రభా. దేవా నా హృదయం నా తండ్రి దేవ స్తుతించడానికి ఆరాధించడానికి నా ప్రభా. దేవ నా బ్రతుకులు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. దూర ప్రాంతం నుంచి నా ప్రభా దేవ నీ ప్రియబిడ్డను తీసుకుని వచ్చి ప్రభా దేవ నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగములను బట్టి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. దేవ గడిచిన జీవితం అయితే నా ప్రభా అయా నీకు దూరముగాను నా తండ్రి నా హృదయం కూడా నీకు దూరముగాను ప్రభా. ఎన్నో పాపముల చేత అపరాధముల చేత నా ప్రభా దేవ చచ్చిపడి ఉన్న నన్ను ప్రభా నీవు చూచిన దేవుడుగా ఉండి నా ప్రభా. దేవ నా రహస్య పాపములు ఎరిగిన దేవుడుగా ఉండి నా ప్రభా. దేవ అటు రీతిగా ఉంటే నేను నిత్య నరకానికి నాశనానికి గురవుతానని ప్రభా. దేవ నీవు ముందుగానే గుర్తెరిగి నన్ను చూచి నా ప్రభా దేవాటి పాపములను నన్ను విడిపించి నా ప్రభా. దేవ నేను కూడా నీ వలె నా ప్రభా పవిత్రంగాను పరిశుద్ధంగాను ప్రభా దేవ నిర్దోషిగాను నా ప్రభా నిష్కల్మషంగాను ఉండాలని ప్రభా. దేవ నీవు ముందుగానే ఎరిగిన ప్రభా నా పాపముల నుండి నన్ను విడిపించిన ప్రభా. నా కొరకై నీ రక్తమును చిందించిన ప్రభా. దేవా రక్తంలో నా ప్రతి పాపమును కడిగిన ప్రభా నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన నీ ప్రేమ కొరకై వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. దేవా నన్ను రక్షించిన దినం నుంచి ఈ దినం వరకు నా ప్రభా అయా చాచిన నీ బాహువుల చేతి నీడ కింద ప్రభా దేవా నన్ను సంరక్షిస్తూ నన్ను పోషిస్తున్న ప్రభా. ఇంతవరకు నన్ను నడిపిస్తూ వచ్చిన నా గొప్ప దేవునికి నా తండ్రి దేవా ఇన్ని గొప్ప మేళ్ళు ఇన్ని గొప్ప ఉపకారములు చేస్తూ వచ్చిన నా గొప్ప దేవునికి నా ప్రభా ఏమిచ్చిన రుణగ్రస్తురాలను ఒప్పుకుంటూ నిన్న కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రన్నే సతి పరిశుద్ధ నామంలో ఆరాధించి సమర్పించుకుంటున్నాను నా పరం తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి నమ్మకమైన మా దేవా అతి సుందరుడా అతి మనోహరుడా 10,000 మంది పురుషుల్లో గుర్తింపతగిన దేవుడు నా ప్రియుని యొక్క విశేషము ఇంత గొప్పది. ఘనుడైన గొప్ప రాజువు నాకు దేవుడిగా రక్షకుడిగా అయిన దాన్ని బట్టి మీకు వందనాలు. చూచే దేవుడువు వినే దేవుడువు లక్ష్యముంచే దేవుడువు యావత్ బాధలో బాధ నొందే దేవుడువు. మీలో ఉన్న గొప్ప విశేషము ప్రభా. నిజంగా ఏ మాటలు ఉపయోగించి మిమ్మల్ని ఆరాధించగలను. నాకు అనుగ్రహించిన ఘనమైన గొప్ప రక్షణను బట్టి శుభప్రదమైన నిరీక్షను బట్టి పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి నన్ను బ్రతికించే వాక్యాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ఆరాధన ఘనతా ప్రభావములు యేసు నమ్మకమైన నామమునకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న కోరస్ అక్క చెప్తారు పాడి తర్వాత అందరూ నిలబడదాము. నిలబడి బైబిల్ కోరస్ పాడుకుందాము. త్వరగా నిలబడాలంటే అందరూ వీలైనంత వరకు ముందుకు జరగండి. యవనస్తులైన బిడ్డలు మాత్రము ముందుకు రండి. మిస్ అయిపోతారు.
సామెతలు మనం ఈ మీటింగ్ యొక్క ముఖ్యాంశము ఒకసారి చదువుకుందాము. సామెతలు 31 అధ్యాయము, ప్రావెర్బ్స్ 31:30. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు సహాయపడినారు, వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ యొక్క అభిషేకం నాకు అనుగ్రహించండి. నా యోగ్యతలన్నీ మీ రక్తంతో కప్పమని కడిగివేయమని అడుగుచూ ఉన్నాము. వినే చెవులు, గ్రహించే హృదయము మా అందరికీ అనుగ్రహించవలసిందని, ఎవ్వరికి కూడా నిద్ర మత్తు ఏది కూడా రాకుండా కష్టపడి వచ్చినారు బహు జాగ్రత్తగా వినగలటానికి మీరే సహాయం చేయమని, ప్రతి ఒక్కరితో కూడా మీ సింహాసనం నుండి మీరు మీ బిడ్డలతో మాట్లాడుతూ రమ్మని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎవరు కొనియాడబడతారట? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు కొనియాడబడటం అంటే ఏంటి? పొగడబడటము, ప్రశంసించబడటము, తర్వాత ఘనపరచబడటము, ఎన్నో మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ యెహోవా ఎవరు కొనియాడబడతారు? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే. దేవుని భయము, దేవుడు చూడండి, మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు సరే రూమ్లో ఉంటాము. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ నేను చెప్పేది, బుక్ చేతిలోనే ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది చేతిలో? సెల్ ఫోన్ ఉంటుంది. బుక్లో పెట్టేసుకుని సెల్ ఫోను, గేమ్స్ అని, అదే మమ్మీ ఏమనుకుంటుంది, వచ్చి చూస్తుంది, చదువుకుంటున్నాడులే, మా పాప చదువుకుంటుందిలే అని అనుకుంటారు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు కదా. ఏం బుక్లో ఎందుకు పెట్టుకోవాలి? చక్కగా ఇలా పెట్టుకుని చూసుకోవచ్చు కదా. ఎవరు చెప్పారు? అమ్మ చూస్తుంది, అమ్మ చూస్తుంది. కానీ అమ్మ కంటే ముందు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడు. మరి దేవుని భయం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మీరు, నేను, అందరం కూడా ఇది పరిశీలించుకుని మరి జాగ్రత్త పడవలసినటువంటి విషయము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు కొనియాడబడతారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఈ లోకంలో ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళ సొంతమే. దేవుని భయం లేకపోతే, బైబిల్లో మనం చూస్తాం కదా, దానియేలును చూస్తాము. ఎలా ఉన్నాడు? గట్టిగా అసలు నాకు వినపడటమే లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక రాజభోజనం నేను వాళ్ళ మమ్మీ ఉందా పక్కనే? వాళ్ళ డాడీ ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారు పెద్దోళ్ళు? ఎవరు లేరు. ఎవరి భయం కలిగి ఉన్నాడు? దేవుని భయం కలిగి ఉన్నాడు. రాజా నువ్వు చంపేస్తావా? పర్వాలేదు, మేము రాజభోజనం మాత్రము తినాలి. నిజంగా అదే స్థితిలో నేనుంటే, అమ్మో రాజు చంపేస్తాడేమో, సర్లే యేసుప్రభా ఈ ఆహారం దీవించు, పరిశుద్ధపరచు అని తినేస్తానులే అనుకుంటాను. మనం అలానే అనుకుంటాం కదా. కానీ దానియేలు అంతే స్ట్రైట్గా స్ట్రిక్ట్గా ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన, మీకు అందరికీ బాగా తెలుసు, మనకందరికీ జ్ఞానం ఉంది కానీ ఎక్కడ లేదు, ఇక్కడ పని చేయదు కదా. నాకు కూడా అనేక సార్లు మానవులము తప్పిపోతాం. కానీ అందుకే దేవుడు మనకి సహవాసము, ఈ ఇదేంటి సిస్టర్స్ మీటింగు, యూత్ మీటింగు, ఆదివారం ఇవన్నీ మనకి ఇచ్చినారు. మనం తప్పిపోయే వాళ్ళమని, దేవుని వాక్యం చేత సరిచేయబడాలని, మరి దేవుడు కోరిన రీతిగా జీవించాలి అని మనకి ఈ సహవాసాన్ని ఇచ్చినారు, ఈ వాక్యాన్ని ఇచ్చినారు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఇంకొకటి సామెతలు 9:10 చదివండి తొందరగా. చాలమ్మా. తర్వాత నెక్స్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలము, పరిశుద్ధత, తర్వాత ఇంకోటి ఏంటి, తెలివికి మూలము, వివేచనకి తర్వాత ఆధారము. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం కొరకు పరిగెడుతున్నారు మనుషులు. ఎక్కడ దొరుకుతుందా ఆ బుక్క ఈ బుక్క ఇంతంతలా ఉంటాయి బుక్స్. తిరిగేస్తా ఉంటారు. కానీ ఎక్కడ ఉంది జ్ఞానము? దేవుని యందు ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సొలొమోనుకి ఎవరు ఇచ్చారు జ్ఞానము? ఎంత జ్ఞానం ఇచ్చినారంటే సొలొమోనుకి. మరి సొలొమోను దేవుడే మన దేవుడు కదా. అయితే మనం మాత్రము భయభక్తులు కలిగి ఉండం, జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తాము కదా. జ్ఞానం కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి, వివేకం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి తర్వాత నిజంగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి చాలా మేలులు ఉన్నాయి. కొన్ని చూడండి. యెషయా 33:6. ఇది అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఏంటంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆ వ్యాపారము ఈ వ్యాపారము అది ఇది ఎన్నో చేస్తూ ఉంటారు. మనకు ఐశ్వర్యం కావాలంటే దేవుడే ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. నరుల కష్టార్జితం మీద అది ఎక్కువ కానే కాదు. కనుక ఇక్కడ యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఇంకా మనం చూద్దాము, చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం నేను మీకు చెప్తాను. సామ్స్ 4:4, కీర్తనలు 4:4. చాలు. భయము నొంది పాపము చేయకూడదు. భయము నొంది ఏదన్నా పాపం చేసేటప్పుడు, ఏదన్నా చెడ్డ మాట మాట్లాడేటప్పుడు, ఏదన్నా చెడ్డ యోచన వచ్చేటప్పుడు మనల్ని ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ కదా. కాలేజీల్లో, స్కూల్లో, అంతేకాదు ఇంట్లో కూడా ఉంటాడు మన ఫ్రెండ్. ఎవరు? అబ్బా అస్సలు వినపడలేదు. ఎందుకు భయపడుతున్నారా పేరెత్తటానికి, ఆ పేరు చెప్పటానికి? సాతానుడు మన పక్కనే ఉంటాడు, మనకు కనపడాడు కానీ మనల్ని చాలా చక్కగా ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం అనుకో, అప్పుడేమొస్తుంది? ఎవరన్నా వస్తారు. అప్పుడే ఏమొస్తుంది తెలుసా? ఏదో ఒక పని గుర్తొచ్చేస్తుంది మాకు, అలాంటి వాళ్ళకి. అమ్మో ఆ పని చేయలేదు కదా, ఆ పని చేసుకోవాలి, అది ముగించాలి అనేసి వెంటనే వచ్చేస్తుంది. అది ఎవరి పని? సాతానుడి పని. కనుక మనము ఏం చేయాలంటే భయము నొంది పాపము చెయ్యొద్దు. భయము నొంది జయించేవారుగా, ఆ పాపాన్ని జయించేవారుగా మనము ఉండాలి. మరి భయము నొంది సెల్ ఫోన్లో వేస్ట్గా సమయము గడపొద్దు, వ్యర్థమైనవి చూడవద్దు. భయము నొంది మనము జీవించాలి. తర్వాత ఇంకొక మేలు చూస్తాము, కీర్తనలు సామ్స్ 119:63. చూస్తున్నారా? ఎవరంట? చెల్లికాడంటే మనకెంత ఇష్టమో ఫ్రెండ్స్ కదా. చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే, ముఖ్యంగా స్టూడెంట్స్కి అనమాట, ఏమైనా పిల్లలకి. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తా అంతే, అక్కడ కలుసుకుందాం రా అంటే
అంతే. ఇంకా మమ్మీని కూడా లెక్క చేయము, ఏదీ లెక్క చేయం. కానీ ఫ్రెండ్కి ఇచ్చేంత సమయము, ఫ్రెండ్కి ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి ఇవ్వము కదా. తర్వాత కీర్తనలు 103, 17, 18. దేవుని కృప నీతో ఉండాలి, దేవుని దయ నీతో ఉండాలి అనంటే ఎలా ఉండాలి మనము? భయభక్తులు దేవుని యందు, మీరే కానీ నేనే కానీ ఎవరమైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుందంట? కృప. కృప. అపోస్తలుడైన పౌలు కృప గురించి ఎక్కువ మాట్లాడతాడు. కృప. ఈ దినం మనము ఈ రీతిగా సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. ఎంతమంది ఏ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, రకరకాల అంతుపట్టని రోగాలతో ఉంటారు కదా. వాళ్ళందరికంటే మంచివాళ్ళు మన, కానీ దేవుని కృపలో మనం ఉన్నాం. ప్రతి సమయంలో కూడా దేవుని కృప మనకి అవసరము. అంటే దేవుని దయ మనకి అవసరము. ఎస్తేరును చూచిన వారందరికీ కూడా ఎస్తేరు మీద ఏమైంది? దయ పుట్టింది. రాజుకే కాదంట, ఎస్తేరును చూచిన వారందరూ ఎంతమంది అయితే చూస్తున్నారో ఆ రాజభవన్లో అందరికీ దయ వచ్చేసింది. దయ రాగానే ఏమైందామె? రాణి అయిపోయింది. ఒక సామాన్యమైన గర్ల్. ఒక అదేంటి, తల్లి లేదు, తండ్రి చనిపోయినారు, తల్లి చనిపోయింది. ఎవరు పెంచుకున్నారు? వాళ్ళ చిన్నాన్న కొడుకు మొర్దెఖాయి పెంచుకున్నాడు. మొర్దెఖాయి అన్న అవుతాడు, కానీ తండ్రి స్థానం తీసుకొని ఆమెని పెంచినాడు. అలాంటి అమ్మాయి మీద దేవుని దయ వచ్చి 127 సంస్థానముల మీద రాణి అయిపోయింది కదా. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, విధేయత కలిగి ఉంది, నమ్రత కలిగి ఉంది, ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉంది కనుక దేవుని దయను పొందగలిగింది. తర్వాత 18 కూడా చదివినారమ్మా. ఆయన కృపే కాదంట, పిల్ల 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 తరాలు కూడా నిలిచి ఉంటుంది. ఎందుకు? ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. తర్వాత కీర్తనలు 25, 12, 14. యెహో కీర్తనలు 25, 12, 14. ఒక్క నిమిషం అండి. ఆయన కోరుకొనవలసిన మార్గాన్ని దేవుడు మనకి ఎలా ఉంటాడంట? బోధకుడిగా ఉంటాడు. మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో, ఎలా నడుచుకోవాలి మనకి బోధకుడు. యవనస్తులు పిల్లలు, యవనస్తులే కాదు, ఇప్పుడు మనలో కూడా చాలామంది కొంచెం మధ్య వయసులో ఉన్నారు, కొంతమంది నా వయసులో ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, అరే అప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఇన్స్ట్రక్ట్ చేసేవారు, నన్ను నడిపించేవారు లేరు, అంతే కనుక ఈ మార్గం గుండా వెళ్ళిపోయినాను అని ఎంతమంది బాధపడుతూ ఉంటారు చెప్పండి? ఎవరు చెయ్యట్లేదే, బాధపడుతూ ఉంటారు కదా. కానీ ప్రభు అంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కోరుకొనవలసిన మార్గాన్ని బోధించి నడిపిస్తారు. చూడండి, ఇన్ని మేలులు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడుతుంది. ఇన్ని మేలులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ మనము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ సామెతలు 31వ అధ్యాయం అంతా కూడా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కనుక ఎంత చక్కగా తన జీవితం ఉందంటే చాలా చక్కగా తన జీవితం ఉన్నది. 18th verse చదవండి.
ఆ, ఉమ్. ఆ, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అది మిడ్ నైట్ అయినా కానీ, ఎట్లాంటి కటిక చీకటి అయినా కానీ ఆమె దీపము ఆమె ఒక దీపము లాగా ఉంది కదండి. లైట్ ఎంత అవసరం కదా మనకి. కరెంటు పోతే చిన్నపిల్లలు అయితే గట్టిగా అరుస్తారు, ఏడుస్తారు కదా, మనం కూడా భయపడుతూ ఉంటాము. కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక ఆమె రాత్రి వేళ కూడా ఆమె దీపము, ఇంకా ఎన్నో ఉన్నాయి ఆమె గురించి. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక స్త్రీని గురించి చూసుకుందాము. మరి ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఏ రీతిగా తన కుమారుణ్ణి మరి పెంచిందో ఆ స్త్రీ గురించి మనం చూసుకుందాము. సరే, క్రానికల్స్ ముందు 2 కింగ్స్ 18th చాప్టర్, 2 కింగ్స్ 18th చాప్టర్ 1 నుండి 7 వచనాలు చదవండి అమ్మా. ఒక్కళ్ళు చదవండిరా. అది ఒక్కటి చాలమ్మా, చాలరా. ఇక్కడ మనము చదువుతున్నాం, ఏమని చదువుతున్నామంటే హిజ్కియా ఏలన ఆరంభించాను. ఆయన తండ్రి పేరేంటి? ఆహాజు. ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేము నందు 29 సంవత్సరములు. అతని తల్లి ఎవరో? అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబియా అని ఉంది. ఇంకొక క్రానికల్స్లో చూద్దాం మనం, అబియా అని. ఎక్కువగా పలానా రాజు పలానా రాజు పలానా రాజు, అతని తల్లి అతని తల్లి అతని తల్లి అని ఉంటుంది. తండ్రి కంటే కూడా తల్లి అని రాస్తుంటుంది. ఎందుకంటే తల్లి చాలా ప్రాముఖ్యమైనది. తల్లి పాత్ర ఇంటిలో, ఒక స్త్రీ యొక్క పాత్ర ఇంటిలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్త్రీ ఇంటిలో లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, ఎలా ఉంటుంది? ఏమి చూడటానికి ఆనందంగా ఉండదు. తల్లి ఉంటే, ఒక స్త్రీ ఉంటే, స్త్రీ యొక్క పాత్ర ఇంటిలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. పిల్లల మీద ఇప్పుడు మనము సామెతలు 31లో చదివినాం కదా, ఆమె ఒక్కొక్క వచనం చదివితే ఆమె పిల్లల గురించి, ఆమె భర్త ఎట్లా అన్నీ కూడా రాస్తున్నాయి. ఒక స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్. స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. కనుక మనము ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యత, ఇప్పుడు మనము పిల్లల మీద తల్లి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, అవునా కాదండి? చాలామంది ఇప్పుడు కూడా, నేను కూడా అనుకుంటా, మా అమ్మ ఇలా చేసేది ఈ కర్రీ. అందరూ అనుకుంటారు కదా, అనుకుంటారా లేదు చెప్పండి, తల ఓపండి ఇట్లా. మా అమ్మ ఇలా చేసేది, ఈ కర్రీ ఇలా చేసేది, మా అమ్మ ఇలా చేసేది, ప్రతిసారి గుర్తుకొస్తూనే ఉంటుంది. కనుక ఇక్కడ స్త్రీ చాలా ఇంపార్టెంట్, ఒక గృహములో చాలా ఇంపార్టెంట్. అయితే ఎలా మా వారు ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు. మా వారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఫలానా రాజు
వారి తల్లి. నాకు చెప్తూ ఉండేవారు అనమాట. ఇంతే అనేవారు, వాక్యమే చెప్పేవారు, ఇంకెక్కువ చెప్పేవారు కదా. ఫలానా రాజు తల్లి అంటే నువ్వు కూడా ఆ తల్లిలాగా ఉండాలమ్మా అని నాకు ఇంకా బోధ అనమాట వచ్చేసేది అనమాట. అంటే ఆ ఒక్క మాటే నాకు బోధ నాలో ఉండి వచ్చేసేది అనమాట. నేను కూడా అలా ఉండాలి కదా అనేసి. కనుక మరి తల్లి ఇక్కడ అబియా, ఈ తల్లి అసలు అబియా ఎలాగ పెంచింది అనేది ఆ పిల్లవాడిని మనం చూద్దాము. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము. 2 దినవృత్తాంతాలు 29:1 చదవండి. ఆమె పేరు అక్కడ అబి అని చదివినాము, ఇక్కడ అబియా. 2వ వచనం కూడా చదవమ్మా. ఇక్కడికి ఆఫ్ చేస్తాంరా, మళ్ళీ వస్తాం ఇక్కడికి. 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయము. 2 దినవృత్తాంతాలు 28:1 నుండి చదవమ్మా. ఒక్కసారి ఆగమ్మ. ఇక్కడ అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఎవరు? హిజ్కియా తండ్రి ఆహాజు ఆయన యథార్థముగా ప్రవర్తింపలేదు. తర్వాత చదవండమ్మా 2వ వచనము. చాలు ఒక్క నిమిషం. ఇక్కడ అతడు ఇశ్రాయేలీల రాజుల మార్గమందు ఈ ఆహాజు ఎవరు రాజు? ఏ ప్రజలకు రాజు? యోధా రాజు. మీరు 1 రాజులు 2వ రాజులు దినవృత్తాంతాలు బాగా చదవండి. మీకు అర్థం కాలేదని అనుకుంటారు, కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక మాటలో చక్కగానే మాట చాలా స్వీట్గా ఉంటుంది. అంటే చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫలానా రాజు ఇశ్రాయేల్ రాజు, ఫలానా రాజు యోధారాజు. యోధారాజు ఎలా ప్రవర్తించినాడు, ఇశ్రాయేల్ రాజు ఎలా ప్రవర్తించినాడు, ఎవరు ఎంతకాలం పరిపాలించినారు, ఎవరు మంచి రాజులుగా ఉన్నారు అనేది మనకంతా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఆహాజు యోధారాజు అయ్యుండి కూడా ఎలా ప్రవర్తించినాడంట? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. ఆ మాటకు ముందు ఒక మాటను చూడండి. అతడు తన పితరుడైన దావీదు వలె అంటే ప్రతి రాజు దగ్గర ఈ మాట వస్తుంది. దావీదు దావీదు దావీదు. యోధా రాజుల గురించి, ఇశ్రాయేలీల రాజుల గురించి యెరోబోములాగా చెడ్డగా ప్రవర్తించినాడు అనేసి ఈ మాట జాగ్రత్తగా వినండి. మీకు క్విజ్ కూడా ఉంది మధ్యాహ్నము, కనుక మీరు ప్రైజ్ పోగొట్టుకోవద్దండి. తర్వాత ఆయన ఎలా అంట? యథార్థముగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలీల రాజుల మార్గమందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. చూడండి, యోధారాజు అయ్యుండి కూడా ఎలా ఉన్నాడంట? ఇశ్రాయేలీల రాజుల వల్లే పోత విగ్రహాలను చేయించినాడు. తర్వాత ఏం చేసినాడంట? మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలు చెప్పిన తన కుమారులను అగ్నిలో ఎంత భయంకరమైన మాట కదా, చాలా భయంకరమైనటువంటి మాట. కుమారుడు ఒక రాజు అయి ఉన్నాడు. తన కుమారుడు తర్వాత రాజు కావాలంటే ఒక ఎగ్జాంపులరీ లైఫ్ కలిగి ఉండాలి. అంటే ఒక మాదిరికరమైనటువంటి జీవితము. తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఉండాలి తెలుసా? అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలి.
మనము మన యొక్క ప్రవర్తన పిల్లల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మనల్ని చూస్తారు, ఏం మాట్లాడుకుంటున్నారా వీళ్ళు అలా అనుకుంటాం. గమనించట్లేదే అనుకుంటాం. నాకు ఒక చిన్న మనవడు ఉన్నాడు, 4 years, వాడికి తెలుగు రాదు, ఇంగ్లీషే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఏదన్నా మా అమ్మాయికి తెలుగులో చెప్తాను అనుకోండి వాడి గురించి, వెంటనే అంటాడు నో 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 మమ్మీ, అమ్మమ్మ చెప్పేది కరెక్ట్ కాదు అనేసి చెప్తా ఉంటాడు అనమాట. చాలా ఎఫెక్టివ్. అంటే పిల్లలు వినటం లేదనుకుంటాం, వాళ్ళకి అర్థం కాలేదనుకుంటాం, కానీ వాడు అంత చక్కగా వింటాడు, ఆ తెలుగు అర్థం చేసుకుని నువ్వు వెంటనే వాళ్ళ మమ్మీకి ఆన్సర్ ఇస్తాడు. కనుక మనం అర్థం కాలేదనుకోకూడదు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బిలీవర్స్ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు సేవకులు వచ్చి దర్శిస్తూ ఉండేవారట. దర్శిస్తామంటే వచ్చినప్పుడు అంతా భోజనం పెట్టేవారట. పెడితే ఒకరోజు ఆ పిల్లలు ఎదురుగుండానే వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకుంటున్నారంట. ఆ సేవకుడు పందిలాగా తింటాడు అని పిల్లలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎదురుగుండా. మాట్లాడుకున్న తర్వాత ఈ చిన్నపిల్లలు వింటారు కదా. తర్వాత ఒకరోజు సేవకుడు అంకులు గృహం దర్శించడానికి వచ్చినారంట. వచ్చిన తర్వాత భోజనం పెట్టేసి వాళ్ళ మమ్మీ డాడీ ఏదో ఒక రూమ్లోకి వెళ్ళినారు. ఈ పాప ఏం చేసింది, వచ్చి సేవకులు భోజనం చేస్తుంటే ఎదురుగుండా కూర్చుందంట. ఎదురుకుండా కూర్చుని అంకుల్ అంకుల్ మీరు పందిలాగా తింటారు కదా అన్నదంట. ఆయనకి ఏం అర్థం కాలేదు. అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతుంది అనేసి, ఏంటమ్మా అనంటే మా మమ్మీ డాడీ చెప్పుకుంటున్నారు అంకుల్ మీరు పందిలాగా తింటారంట అనేసి. చూసినారా పిల్లల మీద ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, ఎంత నష్టము కదా. అంటే చిన్నప్పుడే వాళ్ళకి ఏం పడిపోతుంది, ఇలాంటి విషయాలు ఎక్కువ పడిపోతాయి. మంచి విషయాలు ఎంత బోధించి తల పగల కొట్టుకున్నా కానీ వాళ్ళలో దూరవు, కానీ ఇలాంటి చెడ్డ విషయాలు చాలా తొందరగా వారి హృదయాల్లో వారి మైండ్లో అతుక్కుపోతాయి. అందుకు మనము చాలా పిల్లలు ఎదురుగుండా సంఘ విషయాలు కానీ వేరే వాళ్ళ విషయాలు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాక్యం మాట్లాడుకోండి. తర్వాత దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలో, దేవుని యందు అదేంటి దేవుడు ఈమెయిల్ చేస్తారు, ఆ మెయిల్ చేస్తున్నారు, ఇవి మాట్లాడుకోవాలి. కానీ వేరే వాళ్ళ సంగతులు కానీ వేరే విషయాలు కానీ పిల్లలు ఎదురుగుండా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మాట్లాడుకోకూడదు. అయితే ఇతను ఇలా ఉండవలసిన రాజు ఎలా ఉన్నాడంట, అతడు ఉన్నత స్థలములలోను 4th verse 2వ దినవృత్తాంతాలు 28:4 చాలమ్మా. 19th verse 19. చూస్తున్నారండి ఎంత చూడండి, ఒక్క రాజు చేసిన దానికి ఇక్కడ ఏమైందంట, యోధావారిని హీనపరిచెను. ఇలా ఉంటుంది. కనుక మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన అంతట్లో, అందుకే దేవుని వాక్యం నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. కనుక మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనూ ఉండాలి, సంఘములోనూ ఉండాలి. ఎక్కడున్న మన ప్రవర్తన జాగ్రత్తగా మనము చూసుకోవాలి. యూదారాజు అయ్యుండి కూడా వాక్యం లేదు, ప్రార్థన లేదు, స్తుతి లేకుండా చేస్తున్నాడు. తండ్రి ఇంత భ్రష్టుడైనా కానీ కుమారుడు ఎలా ఉన్నాడని మనం చదివినాము. 2వ రాజులు 18వ అధ్యాయంలోకి వస్తాం మరలాను. అతడు ఎలా ఉన్నాడంట 4వ వచనము. అవును, చెప్పండి, చదవమ్మా. చాలమ్మా. ఎలా ఉన్నాడు చూస్తున్నారు, ఇంకా చదివితే తెలుస్తుంది.
అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. ఎవరు? హిజ్కియా. తండ్రి ఎలా ఉన్నాడు? యథార్థంగా లేడు, విగ్రహాలను తీసుకొచ్చినాడు, యోధా వారిని హీనపరచడానికి కారకుడైనాడు. మనం చాలా జాగ్రత్త పడాలి. చూడండి, ఒక్కళ్ళు తప్పు చేస్తే మనము మాదిరిగా ఉండవలసి, లీడింగ్ పర్సన్గా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారు? హీన దర్శనం తీసుకొచ్చే రీతిలో ప్రవర్తించినారు. కనుక ఇక్కడ ఈ కుమారుడు అట్ట లేడు. హిజ్కియా ఎట్లా ఉన్నాడు? దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, పూర్ణంగా నీతిని అనుసరించినాడు, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహాలను పడగొట్టేసినాడు. అంతేకాదు ఇంకెలా ఉన్నాడు? దేవుణ్ణి హత్తుకున్నాడు, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొన్నాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమమైన వాడు లేడు. ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని ఎదుట, ఒకవేళ మనుషుల ఎదుట ఎప్పుడైతే దేవుని ఎదుట కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనుషుల దృష్టిలో కూడా ఆ రీతిగానే ప్రవర్తించగలుగుతాము. ఒకసారి మనం మంచిగా ఉన్నా కానీ మనుషులు ఇష్టమయ్యి ఇష్టం లేక రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. అది పక్కకు పెట్టేయండి. కానీ ఎవరిని మనం చూడాలి? దేవుని చూడాలి. ఎలా ఉంటున్నాం దేవుని దృష్టిలో? దేవుని మెచ్చుకునే రీతిలో మనం ఉంటున్నామా? దేవుని నుండి ఇప్పుడు హిజ్కియా ఎవరి నుంచి పొందుతున్నాడు ఈ సాక్ష్యము? నీతిని అనుసరించి నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, అతనితో సమమైన వాడు ఒకడును లేడు అనే సాక్ష్యం ఎవరి నుంచి పొందుకుంటున్నాడు? దేవుని నుంచి పొందుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు రాయబడింది? మనం కూడా అలాగా నడుచుకోవాలని. దీని అంతటికీ కారణం ఎవరు? అబియా తల్లి. ఎందుకంటే చూడండి, సమూయేలు గురించి చూస్తాము. సమూయేలు అదేంటి దేవుని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టడానికి తీసుకుని వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళాక ఏమంటాడు? ఆయన ఏం చేశాడు? నమస్కరించి మ్రొక్కినాడు. ఎవరు నేర్పించినారు? తల్లి నేర్పించినారు. ఈనాడు చిన్న పిల్లలప్పటి నుంచి మనం అలా నేర్పిస్తున్నామా? ఆ రోజులు వేరు లెక్క, మీరేందో చెప్తా ఉంటారో, ఈ రోజులు వేరు. మేము మా ఊరు వెస్ట్ గోదావరినే. మేము మా ఊరు నుండి 8 మైల్స్ పొలాలంట అడ్డబడి నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం గజ్జరం అనే స్థలానికి. మీకు అందరూ వినే ఉంటారు గజ్జరం అనే స్థలము. ఎందుకంటే మా ఊర్లో మందిరం లేదు కనుక ప్రతి వారం అక్కడికి వెళ్ళేవాళ్ళము. మా అక్కకే చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇంట్లో నుండి సేవకు వచ్చినారు. ఒక అమ్మాయి మరిసి, ఇంకొక అమ్మాయి సలోమి, తర్వాత కొడుకులు కూడా ఆ రీతిగా సేవకు వచ్చినారు. వాళ్ళు చిన్న చిన్న మా అక్కకే ఒకళ్ళేమో ఎత్తుకోవాలి, ఒకళ్ళేమో ప్రెగ్నెన్సీ, అట్లా చిన్న చిన్న పిల్లలు అనమాట. అయితే ఏ నాడు కూడా మేము ఇంటి దగ్గర 8కి బయలుదేరితే మేము 10కి చేరుకునేవాళ్ళం మందిరానికి. 10 to 4 వరకు మాకు అయిపోయాక ఇంకంతే, మంచినీళ్ళు తాగి రావటమే కానీ ఏముండేది కాదు. ఆ చిన్నపిల్లలకు కూడా మా అక్క ఎప్పుడు బిస్కెట్ కూడా పెట్టుకున్నట్టు నాకు గుర్తులేదు. ఈనాడు మనకి గారాబం ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. ఏం చేస్తాం? డబ్బా నిండా బిస్కెట్లో మరి స్నాక్సో అదో ఇదో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఎలాగ పెంచాలి వాళ్ళని? సమూయేలుని ఎలా పెంచింది తల్లి? వెళ్ళగానే మ్రొక్కినాడు, దేవుణ్ణి మ్రొక్కినాడు. ఈ దినాల్లో కొట్టడం లేదు కూడా, పిల్లల్ని కొట్టేది కూడా లేదు. అమెరికాలో అయితే ఏదైనా తప్పు చేస్తే అని గద్దించారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారో ఫోన్ చేసేస్తారు, పోలీసులు వచ్చేస్తారో అరెస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి దినాల్లో మనం వచ్చేస్తున్నాము.
కానీ మన పిల్లల్ని ఎలా పెంచాలి? మనము రక్షించబడినాము, మన పిల్లలు కూడా పరలోకంలో దేవుని దగ్గర ఉండాలి. పరలోకంలో ఉండాలి అంటే ఎలా పెంచాలి మనల్ని? సమూయేలు ఎలా పెంచిందో అలాగా, సమూయేల్ని హన్న ఎలా పెంచిందో మనం కూడా అలా పెంచాలి. ఒక తల్లి ఉంది, ఆమె ఎలా పెంచిందో ఒకసారి చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 22:2-3. అది చాలమ్మా, చాలు. చూస్తున్నారా ఎంత భయంకరంగా ఉందో? ఎలా పెంచిందంట? దుర్మార్గముగా ఉండటానికి పెంచింది, దుర్మార్గంగా ప్రవర్తించటానికి పెంచింది. దేవుని మార్గాలు బోధించలేదు. ఈ రోజుల్లో అయితే మనం పిల్లలు హాలిడే వస్తే 8, 9, 10 గంటల వరకు కూడా పండుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? మనం ఒక్కసారి ఆలోచిస్తాం. మన ఫ్యామిలీ ప్రేయర్కి పిల్లలు లేపుతున్నామా? నిద్రపోనీలే, అయ్యో స్కూల్కి వెళ్ళి రోజు అలసిపోతుంది, రోజు హాలిడే కదా పడుకోనీలే, ఇలా అంటున్నామా? అమ్మమ్మలుగా ఇలా అంటున్నామా? మమ్మీలుగా ఇలా అంటున్నారా? డాడీలుగా ఇలా అంటున్నారా? ఒక్కసారి మనము మన పిల్లల్ని దైవ క్రమములో పెంచాలి. మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటి తెలుసా? మనము ఈ లోకములో పెద్ద ఆస్తి, పెద్ద బిల్డింగ్స్ అది ఇది మనం ఇవ్వలేం, కానీ మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, అది నేర్పించాలి. అది గొప్ప ఆస్తి. బాలుడు నడవలసిన మార్గం మనకు బోధించము. ఒకవేళ వాడు పెద్దవాడైనా మనం లేకపోయినా కానీ వాక్యాన్ని అనుసరించి వాడు నడుచుకుంటాడు. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే వాళ్ళ మీద దృష్టి ఉంచి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసా? పట్టజాలనంత ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభు అంటున్నారు, ద్వితీయోపదేశకాండము 20 చదవద్దు కానీ ద్వితీయోపదేశకాండం 28:14 ఉంది. నా బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును. ఇప్పుడు ఏంటి, మన పిల్లల్ని ఏం చేస్తాము? తలగా ఉండాలి, తలగా ఉండాలి, అందరూ తలగా ఉండాలి, పెద్ద పెద్ద ఐఏఎస్ అది ఇది 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 అవన్నీ లోకం వరకే. వద్దనట్లేదు నేను, మన పిల్లలు తలగానే ఉండాలి. కానీ అదే సమయంలో మనం ఏమి నేర్పించాలి? దేవుని యందు భయభక్తులు ఉండటం నేర్పించాలి. అంతేకాదు ఇంకెలా నేర్పించాలంటే వాళ్ళు మరి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. వాళ్ళ మైండ్ అంతా కూడా, వాళ్ళ హృదయం అంతా కూడా వాక్యంతో నిండిపోవాలి. ఇదివరకటి రోజుల్లో మేము సుమతిగూడ సంఘంలో ఉన్నప్పుడు అమల వాళ్ళ పెద్దమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఎన్నో అధ్యాయాలు కంఠస్థం చేసి అప్పగిస్తేనే కానీ నాస్తా కూడా పెట్టేది కాదంట వాళ్ళ అమ్మమ్మ. అంత స్ట్రిక్ట్గా అధ్యాయాలు చెప్తారు. ఇప్పుడు మనకు ఒక పాట పాడాలంటే పుస్తకం ఉండాలి, ఒక వాక్యం చెప్పాలంటే బైబిల్ ఉండాలి. కానీ బైహార్ట్ లేదు మనకి. ఎందుకు? టైం లేదు మనకి. ఏదేదో చదివేస్తున్నాము, పక్కకు పెట్టేస్తాము, మన హృదయంలోకి వెళ్ళటం లేదు. మీరు భయం నుండి పాపం చేయకుండా ఉండాలి. మీరు నేను అంటే ఏముండాలి? మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. సైతానుడు శోధిస్తూ నీవు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సైతాన అన్నారా? పొమ్మంటే వెళ్ళిపోతాడాడు? అంత తేలిక వదిలిపెట్టేస్తాడా? ఏం చేస్తున్నారు? ప్రభు వాక్యాన్ని ఎత్తి చూపించినారు. అప్పుడు ఏమైంది? సాతానుడు విడిచిపెట్టి పారిపోయినాడని మనము చదువుతాము. కనుక మన పిల్లలకి మనము వాక్యము నేర్పించేవారిగా ఉండాలి. అదే గొప్ప ఆస్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచాలి. అదే గొప్ప ఆస్తి. మనము ఈ విషయంలో నా మట్టుకు మనందరం కూడా పరిశీలించుకుందాం. మా పిల్లల్ని పెంచినాం, భయభక్తులతో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చినారు, అంతే అయిపోయింది అనుకుంటామా?
తిమోతి తల్లి అవ్వ. చక్కగా బైబిల్లో రాసింది యూనికే అని. లోయి యూనికే ఇద్దరూ కలిసి ఎంత వాక్యం నేర్పించేస్తాడంటే పెద్ద సేవకుడు. ఈనాడు మనము భక్సింగారు అని మనం ఎంతో అనుకుంటా ఉంటాం అనమాట. ఆ దినాల్లో అంతకంటే అపోస్తలుడైన పౌలు గొప్ప ఆయన వచ్చి ఏమంటాడు తిమోతి గురించి? ఎంత మంచి సాక్ష్యం కదా. సేవకు రమ్మంటే ఏం చేస్తున్నాడు? వెంటనే విడిచిపెట్టేసి పౌలు గారిని వెంబడించినాడు. కనుక మనందరం కూడా మన పిల్లల్ని, మన మనవల్ని కూడా ఆ రీతిగా మనము పెంచాలి. దేవుని వాక్యంలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి. వాళ్ళ ప్రార్థనలో ఎదగాలి అంటే ఎవరిని చూస్తారు? మా డాడీ మోకరించాడా, మా మమ్మీ మోకరించి చదువుతుందా బైబిల్, మోకరించరా అంటాము. మనం మోకరించకుండా ఉంటే వాళ్ళు మోకరిస్తారా? వాళ్ళు నీల్ డౌన్ చేసి ప్రార్థన చెయ్యాలంటే ముందు ఎవరిని చూడాలి? మనల్ని చూడాలి. అమ్మమ్మ మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. అంటే నేను ఇప్పుడు మోకరించలేను కానీ చెప్తున్నాను. మరి నేను మోకరించిన దినాల్లో మోకరించలేదని. ఎందుకంటే భక్సింగ్ గారు అంత వయసు ఉన్నా కానీ మోకరించేవారు కదా అనేది నా మైండ్లో ఉండింది. అలాగా మోకరించి మన పిల్లల్ని ప్రార్థనలో పెంచాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. వాక్యంలో పెంచాలి, దేవుని భయములో పెంచాలి. ఇక్కడ మనము దావీదు తల్లి గురించి చూస్తాము. అంటే తల్లి పేరు బైబిల్లో రాసి లేదు, కానీ మరి ఎంత భయభక్తుల్లో పెంచిందో. చిన్నప్పటి నుండి గొర్రెలను కాసుకుంటూ కూడా ఆయన ఏం చేసేవాడంట? పాటలు కట్టేసి సితారా వాయించుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినాడు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు. మరి దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు ఆరాధన చేసేవాడు? ఇంతమంది చెప్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. 7 సార్లు దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. తన తల్లి పేరు రాయలేదు కానీ తల్లి ఆ రీతిగా, ఎందుకంటే బైబిల్లో కొంతమంది పేర్లు రాయబడలేదు, తల్లి ఆ రీతిగా పెంచింది. కనుక మనం కూడా మన పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి. నా కొరకు పాలిచ్చి పెంచమని ఎవరు చెప్పినారు? ఫరో కుమార్తె పాలిచ్చి పెంచమని చెప్పింది. కనుకనే ఆ కుమారుడు ఎదిగినప్పుడు ఏమన్నాడు? ఏం చెప్పినాడు? హెబ్రీలో ఉంటుంది కదా, ఈ ఐశ్వర్యం కాదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఐశ్వర్యాన్ని అంతటిని ఫరో తర్వాత తనే కింగ్గా అవుతాడు, కానీ అది ఆశించలేదు. ఏం ఆశించినాడు? దేవుని ప్రజలతో ఉండాలి, దేవుని ప్రజలను హత్తుకొని ఉండాలని ఆయన ఆశించినాడు. మోషే తల్లి ఆ రీతిగా పెంచింది. మరి ఇంకొక తల్లిదండ్రులు మనం చూస్తాము. మరి ఇస్సాకు రిబకా. ఇస్సాకు పిల్లలు లేకపోతే ఎంతో దేవుని బ్రతిపిల్లాడుకుంటే దేవుడు పిల్లల్ని ఇచ్చినారు, 2 పిల్లల్ని. అయితే ఎలా చేస్తున్నారు, ఎలా పెంచినారు వాళ్ళు? తల్లి ఒకళ్ళని ప్రేమించింది, తండ్రి ఒకళ్ళని ప్రేమించినారు. నిజంగా మనకి 2 పిల్లలు ఉండనివ్వండి, 4 పిల్లలు ఉండనివ్వండి, 6 పిల్లలు ఉండనివ్వండి, అందరినీ సమానంగా ప్రేమించటం తల్లి బాధ్యత. ముఖ్యంగా అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకళ్ళని ఎక్కువ ప్రేమించి ఒకళ్ళని తక్కువ ప్రేమిస్తే వాళ్ళల్లో ఏమొస్తుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషము, ఈర్ష్య వాళ్ళకి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, నాకు 2 మనములు ఉన్నారు. వాడు చిన్నోడు కదా, చిన్నోడిని కొంచెం ఏది చేసినా గబుక్కుని కొట్టేయము, అర్థమయ్యేటట్టు చెప్తాము, తర్వాత వాడిని కొంచెం జాగ్రత్తగా చూస్తాము. మా పెద్దోడు ఏమంటాడు తెలుసా? ఈ ఇంటిలో మరి ఈ ఇంటిలో వీడే ఒక పెద్ద గెస్ట్ వీళ్ళకి అని చెప్తా ఉంటాడు అనమాట. ఇంకేంటో మాట్లాడుతూ ఉంటాడు. నో ఎప్పుడు అలా అనకూడదు, వీడు చిన్నాడు కనుక వాడికి అర్థం కాదు కనుక అర్థమయ్యేటట్టు చెప్తాము, వెంటనే కొట్టము, నీకు అర్థమవుతుంది కనుక నువ్వు అలా చెయ్యకూడదు అని అంటాము. ఎందుకంటే ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని తక్కువగా చూస్తే
వాళ్ళల్లో భేదాభిప్రాయాలు వస్తాయి. అంతేకాదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషము, ఈర్ష్య, వాళ్ళకి కోపము వస్తుంది. కనుక మనము ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లి ఎలా ఉండాలంటే సమానంగా ప్రేమించేదిగా ఉండాలి. తప్పు చేస్తే ఖండించాలి, తర్వాత మంచి వాళ్ళకి నేర్పించాలి. అంతేగాని తప్పు చేస్తున్నాడని గబగబా గబగబా తల్లి కొట్టేయకూడదు, ఆవేశంతో కొట్టేయకూడదు. ఏం చేయాలి? వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు చేసింది ఇది మిస్టేక్, వాళ్ళ తప్పు చేస్తున్నారని వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే ఇంకొకసారి ఇప్పుడు కొట్టేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం కాకుండా కొట్టేస్తున్నాం అనుకోండి, దులిపేసుకుంటారు, మరలా అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. కనుక తల్లిగా మనకి ఇన్ని హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత చూద్దాము కీర్తనలో 71:5. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు చెప్తూ ఉన్నాడు. గర్భవాసి అయినది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. కనుక చిన్నప్పటి నుండి కూడా, అంటే చిన్నప్పుడు ఆయన అలా నడుచుకోవాలి, స్తుతిగానం చేయాలి అని అంటే తల్లి నేర్పిస్తూ వచ్చింది. ఇక్కడ రాయబడలేదు కానీ అది తల్లి యొక్క పెంపకమే. ఇప్పుడు ఏదన్నా పెండ్లైనా కానీ అత్తోరింటికి వెళ్తే అమ్మాయిని ఏమంటారు చెప్పండి? మీ అమ్మ నేర్పించలేదా అంటారు, మీ నాన్న నేర్పించలేదని అంటారా? అన్నారు. వెంటనే ఎవరిని అంటారు? మమ్మీని అంటారు. కనుక మమ్మీ, చాలా మమ్మీలమైన మనందరం కూడా, స్త్రీలమైన మనందరికి కూడా దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చినారు, ఫ్యామిలీని ఇచ్చినారు, సంఘాన్ని ఇచ్చినారు. మనం ఎలా ఉండాలి? ఇతరులకి మాదిరిని చూపించే వారంగా, మన పిల్లలకి, మన సండే స్కూల్ పిల్లలకి మంచి క్రమం నేర్పించేవారుగా, ఆత్మీయమైన క్రమం నేర్పించేవారంగా మనం ఉండాలి. అంతేకాదు సంస్కారం నేర్పించాలి, జీవితం యొక్క విలువలు నేర్పించాలి, తర్వాత జీవితం యొక్క ప్రాధాన్యత ఏంటో వారికి నేర్పిస్తూ రావాలి. అంతేకాదు ఆంటీ ఎవరైనా వచ్చారనుకోండి, సేవకులు, ప్రైజ్లాడ్ చెప్పినానా, ఎవరు నేర్పించాలి ఇదంతా? ప్రైజ్న పెద్దలు వస్తే వాళ్ళ మాటకి ఇవన్నీ జీవిత విలువలు, జీవిత ప్రాధాన్యతలు, ఇవన్నీ కూడా తల్లి మీద ఆధారపడి ఉంటుంది. తల్లి నేర్పించాలి. 2వ దినవృత్తాంతాలు 29 3వ వచనము. చాలమ్మా, ఉండవరా ఒకసారి. ఇక్కడ తండ్రి ఆరాధన ఆఫ్ చేసేస్తున్నాడు, ప్రార్థన ఆఫ్ చేస్తున్నాడు, మందిరం తలుపులు మూసివేస్తున్నాడు. అయితే కొడుకు రాగానే, హిజ్కియా రాగానే ఏం చేస్తున్నాడు? అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెలను యెహోవా మందిర తలుపులను తెరిచినాడు. తర్వాత యాజకులను, అంటే వాళ్ళ క్రమాన్ని బట్టి యాజకులను, లేవీలను పిలిచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనులు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 7వ వచనము. ఆ 27వ వచనం చదవమ్మా.
అదే బలిపీఠముల మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. అది మన దహన బలి అని అంటే ఆ దినాల్లో ప్రాక్టికల్గా దహన బలులు అర్పించేవారు. ఇప్పుడు దహన బలి ఏంటి? ప్రార్థన అనే ధూపము ఎప్పుడూ కూడా బలిపీఠం మీద మండుతూ ఉండాలి. 30వ వచనము, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును అది ఇక్కడ ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఆరాధన, స్తుతి, ఆరాధన, మరి ఆరాధించటము ఇక్కడ జరిగిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. మందిరాన్ని బాగు చేయించినాడు. దేవుని మందిరంలో దైవజనులను ఎలా ప్రేమించాలి నేర్పిస్తూ వచ్చినాడు. వయస్సుకు తగిన రీతిగా పరిపక్వత మనము కలిగి ఉండాలి. మన వయసుకు రీతిగా మనము పరిపక్వత, ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి, ఎదుగుదలలోనికి మనం వచ్చే వారంగా, ఆ రీతిగా ప్రవర్తించే వారంగా కూడా మనము ఉండాలి. రెండో దినవృత్తాంతాలు 29:11 చదవండి. మీరు అశ్రద్ధ చేయకుడే. ఎంతమంది ప్రేయర్ మీటింగ్కి వస్తారు సంఘ ప్రార్థనకి? కొన్ని దూరం అయితే రాలేకపోతారు అనుకో, మీకు దగ్గరలో ఎవరన్నా 2-3 ఉంటే కలిసి ప్రార్థన చేస్తున్నారా? మాకు హైదరాబాద్లో మౌంట్ జైన్ అని ఉంటుంది. అది ప్రార్థన ఒక 30-40 మంది కూడా జాయిన్ అవుతూ ఉంటారు. 2 గంటల నుండి 4 గంటల వరకు. ఒకసారి ఉపవాస ప్రార్థన ఎవ్రీ మండే, ఒక్కొక్కసారి కాదు, ఎవ్రీ మండే 10 to 2 చాలామంది జాయిన్ అవుతారు. ప్రేయర్ ఒకవేళ మనం ఇంట్లో అంత సమయం గడపలేకపోయినా దేవునితో ఒంటరిగా సమూహంగా ఉన్నప్పుడు ఎంతోమంది జాయిన్ అయ్యి చక్కగా ఆత్మీయంగా ఎంతో బలపడుతూ ఉన్నారు. ఎంతో భారంగా మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన అధికారుల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, శ్రమ అనుభవిస్తున్న వారి కొరకు, జైల్లో ఉన్న ఎన్నో విషయాలు ఇలాగా ప్రార్థిస్తూ ఏకీభించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలకి జవాబు వస్తూ ఉంది. కనుక మనము ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కనుక మీరు అశ్రద్ధ చెయ్యొద్దు. దేనికి? పరిచర్య చేయటానికి. పరిచర్య అంటే ఏంటి? అది ప్రార్థనా పరిచర్య అయ్యి ఉండొచ్చు, సండే స్కూల్ పరిచర్య అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అక్కడ దేవుని ఇంట్లో చేసేది ఏ పరిచర్య అయినా అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే అబ్బా ఈ అన్న అప్పగించినాడు, ఈ అంకుల్ అప్పగించినాడు, తప్పదులే అబ్బా, అట్లానా? తప్పదులే అని కాదు, ఇష్టపూర్వకంగా చేయాలి. ఎవరు అప్పగించినారు? ఆ అంకుల్ కాదు, దేవుడు అప్పగించినాడు అని మనం చూడాలి. కానీ ఆ అంకుల్ అప్పగించింది, ఆంటీ అప్పగించింది, అబ్బా నేనే కనపడ్డాను వాళ్ళకే, అలా కాదు. దేవునికి అప్పగించింది మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధగా చేసామే ఏమవుతుంది? కొన్నిసార్లు సండే స్కూల్ పరిచర్య టైం లేక గవగవ అదరా చదివేసుకుని పైన వచ్చేసి పిల్లలకి చెప్పేస్తారు. అలా చెప్తే ప్రార్థనాపూర్వకంగా చేయని ఏ పరిచర్య అయినా కానీ ఫలించదు. ఏ పరిచర్య అయినా ఫలించాలి అంటే తగినంత సఫిషియంట్ టైం, తగినంత సమయము దేవుని సన్నిధిలో మనము గడపాలి. మన సండే స్కూల్ పిల్లలకైనా ఒక్కొక్కరు పేరు పెట్టి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళకి ఏంటంట? ఏలుబడి చేసేవారుగా ఉంటారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకుందాం. 2వ దినవృత్తాంతాలు 30:22 30 అది
యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీలు అందరితో హిజ్కియా ఏం చేస్తున్నాడంట? ప్రేమగా మాట్లాడినాడు. ప్రేమ అనేది ఒక పెద్ద, అది ఒక గిఫ్ట్ లాంటిది. ఆ ఆంటీ ఎంత ప్రేమిస్తారో తెలుసా? చాలా ప్రేమ కలిగింది ఆ ఆంటీ. కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే, అమ్మో ఆంటీ దగ్గరికా, అంకుల్ దగ్గరికి, అమ్మ నేను పోను బా, నేను పోను అంటారు. కాదు, అలా కాదు. ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. ఆంటీ వాళ్ళకే చెప్తుంది, మాకు చెప్పట్లేదు అని అనుకోవచ్చు యవనస్తులు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుని యొక్క రూపమే ఏంటది? ప్రేమ. అన్నిట్లో ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమ కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత హిజ్కియాని మనం చూస్తాము. ఆయన ఒక విశ్వాస వీరుడు. ఆయన తన సైన్యం మీద ఎప్పుడూ కూడా ఆధారపడి లేడు. ఎవరి మీద ఆధారపడి ఉండేవాడు? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. ఎందుకు? ఎలా వచ్చింది ఆయనకి? వాళ్ళ మమ్మీ నేర్పిస్తా వచ్చింది. అబియా ఏం నేర్పిస్తా వచ్చింది? నాయనా చూడు, ఇశ్రాయేలీలు ప్రజలు మరి సముద్రం దగ్గరికి వెళ్ళినారు. సముద్రం ఏమైందో తెలుసా నీకు? పాయలుగా. సముద్రం పాయలుగా కూడా అవుతుందా? సముద్రం చూస్తేనే మనం భయపడతాం కదా. ఎక్కడి నుంచో అలలు వచ్చి టాప్ని ఇలా లేస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, భయపడతాము. కానీ సముద్రాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? పాయలుగా చేసి ఇశ్రాయేలీలు ప్రజల్ని నడిపించినారు. ఇంకేమయ్యిందో తెలుసా నాన్న? ఎన్ని చిన్నప్పుడు నేర్పించుంటుంది తల్లి. ఏమని? చూడు, గొల్యాతు చాలా పెద్దోడు, అయితే దావీదు చిన్నోడు. కానీ అంత పెద్ద గొల్యాతుని దావీదు ఏం చేస్తున్నాడు? చంపేసినాడు. ఇవన్నీ కూడా తల్లి చెప్పిన ఇవన్నీ కూడా మైండ్లో ఉండిపోయినాయి. ఆయన ఒక పెద్ద విశ్వాస వీరుడిగా ఉన్నాడు. అంతేకాదు, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు అష్షూరీయులు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? యెషయా 38 1 నుండి 8 వరకు నిదానంగా ఒకళ్ళు చదవండి. చాలు తల్లి, ఒకసారి ఇక్కడ హిజ్కియా విశ్వాస వీరుడిగా ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడు? ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. మనము ప్రార్థనాపరులుగా ఉంటాము. రక్షించబడిన దినాల్లో చాలా ఆసక్తి, 2 గంటలు 3 గంటలు కూడా ఒంటరిగా, నేను ఒక్కదాన్నే 2 గంటలు చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఒక్కదాన్నే. కానీ రాను రాను మన ప్రార్థనా జీవితం అధికమవుతుందా, తగ్గిపోతూ ఉందా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే హిజ్కియా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఆయన మనుషుల మీద, సైన్యం మీద ఆధారపడలేదు. విశ్వాసం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. తనకు రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అని అన్నప్పుడు ఏడ్చుకుంటా ఉన్నాడా? ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కన్నీళ్లు విడిచి నీ దృష్టికి 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడినై ఆ కృపతో జ్ఞాపకము చేసుకునమని నేను యథార్థ హృదయుడునై ఎలా ప్రవర్తించినాను అని దేవునికి చెప్తున్నాడు. మన హృదయం యథార్థంగా ఉన్నదా? యథార్థంగా మనం నడుచుకుంటున్నామా? యథార్థతకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? యథార్థత, అసత్యము,
వేషధారణ. వేషధారణ మన పూర్వపు దినాల్లో, రక్షించబడిన దినాల్లో అన్ని విషయాల్లో దేవుని పరిచర్య చేయటానికి, దేవుని ఇంట్లో పని చేయటానికి, మరి ప్రార్థన చేయటానికి, దేవుని మందిరానికి రావటానికి, టయానికి మనం దేవుని మందిరానికి రావటానికి ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాళ్ళము. ఈ దినాన్ని మనం ఎలా ఉన్నాం? ఆసక్తి ఉందా? 10 గంటల మీటింగ్ అంటే 11 గంటలకు వస్తున్నామా? ఈ విషయాలన్నీ కూడా ఎవరో ఏం చూస్తారులే, ఎవరో చూసినా కానీ దూరం నుంచి వస్తుంది అనుకుంటారులే. కానీ ఎవరు చూస్తారు? 11 గంటలకు మీటింగ్ అంటే ఎవరు వచ్చి కూర్చుంటారా? మనకు కనపడుతున్నారా? కనిపిస్తున్నారా? కనిపిస్తారు. ఎందుకంటే దేవుడు 11 గంటల కంటే 11 గంటలకే దేవుడు వచ్చి కూర్చుంటారు. మరి మనం లేటుగా వస్తే దేవుని గణపరిచినట్ల? దేవుణ్ణి మనము అన్ని విషయాల్లో గణపరచాలి. అంతేకాదు అన్ని విషయాల్లో విశ్వాసము కలిగి అలాగా ఇసుకే ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది? ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాము. రోమా 14:23. అది విశ్వాసము కానిదేదో పాపము. ఒకవేళ మనము ఆయా పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు. దేవుని విశ్వసించటానికి ఇది జరుగుతాదా మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. సాతానుడు ఉంటాడు కదా ప్రక్కనే, డౌట్స్ తీసుకో, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఏమ్మా ఇది జరుగుతుందా? కానీ మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మన తప్పక కార్యము జరుగుతుంది. మనకి అవిశ్వాసము లేకపోతే డౌట్ మన హృదయంలో ఉంటే ఆ కార్యము జరగదు. విశ్వాసము కానిదేదో అది పాపము. పాపం అంటే ఏంటి? మనం విశ్వాసాలు చేసే పాపాలు కూడా ఉన్నాయి. పాపం అంటే ఏంటి? ఏదో పెద్ద అంటారు కదా, అదే అనుకుంటాము. కాదు, పాపం అంటే విశ్వాసము కానిదేదో అది పాపము. ఆజ్ఞాతిక్రమే పాపము. చేయగలిగిన మేలు చేయకపోవటం కూడా పాపము. ఈ దురాభిమాన పాపాలన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడినట్లు మనం ప్రార్థిస్తాము. అంతేకాదు అబియా మరి రాజైన హిజ్కియాని ఎట్లా పెంచిందో, ఎట్లా దేవుని మార్గాలు నేర్పిస్తూ వచ్చిందో, యూదా రాజులందరిలో ఒక బెస్ట్ కింగ్గా ఉన్నాడు, ఒక మంచి రాజుగా హిజ్కియా ఉన్నాడు. కనుక మనం కూడా తల్లులంగా, అమ్మమ్మలంగా మనం కూడా మన పిల్లలకి, అమ్మ ఈనాడు చెప్తే వినటం లేదమ్మా, వాడు అసలు మాట వినడమ్మా అని చెప్తాము. మాట వినడు. దానికి కారణం ఏంటి? సొల్యూషన్ ఏంటి? మోకాళ్ళు. ప్రతి దానికి కూడా మోకాళ్ళు. మనం ప్రార్థిస్తే ఆ విననోడి ముండోడు కూడా ఏమవుతాడు? బెండ్ అయిపోతాడు, వంగిపోతూ ఉంటాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. కనుక అభియాలాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా, ఒక మాదిరికరమైన జీవితం జీవించే వారంగా ఉండటానికి ప్రభు మనకి అందరికీ కూడా సహాయం చేయనుగాక. మరలా మనము 2 o'clock ఇక్కడ గ్యాదర్ అవుతాము. సాక్ష్యం ఉంటారు. ముందు క్విజ్, తర్వాత సాక్ష్యము. ఎట్లా నా యవన జీవితంలో ప్రభు నన్ను చిన్నతనంలోనే ఎలా రక్షించినారు, ఎలా సేవకు పిలిచినారు, కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుంటా. తర్వాత ఫైనల్ వర్డ్ ఉంటుంది. ప్రేమగల మా పరలోకపు తండ్రి,
ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు మీరు నడిపించి తీసుకొచ్చారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ 2 రోజులు ఇక్కడ సిస్టర్స్ రిట్రీట్ కలిగి ఉండాలని మీరు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి నాయన ఈ మందిరంలో ఉన్న నాయన మరి బిడ్డలు నాయన మరి తండ్రి రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంతా కూడా ప్రార్థించి నాయన ఇవి అరేంజ్ చేసి ఉంటుండగా మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మమ్మల్ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చినందుకు ఎంతో వందనాలు. నీ దాసురాల్ని ఇంతవరకు మీరు నాయన మీరు ఎంతో బలంగా వాడుకున్నందుకు నేను స్తుతిస్తున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన అన్నట్లు తండ్రి నాయన ప్రభా మరి హిజ్కియా అంత గొప్ప రాజుని ప్రభా పెంచిన తల్లి అభియాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి మేము కూడా ఆ విధంగా నాయన మా కుమారులు రాజులు కాకపోయినా ప్రభా వారిని ఈ లోకంలో నాయన ఒక ప్రయోజకుడుగా నాయన ప్రయోజకురాలుగా మేము పెంచే బాధ్యత తల్లుల మీద ఉందని నాయన తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును నాయన ప్రభా మరి జ్ఞానమయ గల స్త్రీలుగా మేము ఉండాలంటే యెహోవా భయభక్తులే జ్ఞానమునకు మూలమని చెప్పినట్లు తండ్రి మేము ఆ విధంగా నాయన మరి ఉంటూ ప్రభా తండ్రి మేము జ్ఞానం కలిగి నీ పైన ఆధారపడి ప్రభా మేము మా జీవితాలు కొనసాగిస్తూ మాకిచ్చిన బిడ్డల్ని ప్రభానైనా మీరు ఈ లోకంలో సూచక్రియలుగాను మహత్కార్యాలుగా నేను చేయనట్లు నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రతి స్త్రీని మీరు వాడుకోవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. మీరు అందరినీ ప్రేమించిన దేవుడు, మీకే తారతమ్యం లేదు ప్రభా, మీకే ఎటువంటి పార్షాలిటీ లేదు నాయన. అందరినీ కూడా మేమే ప్రాంతానికి చెందిన చదువున్నా చదువు లేకపోయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నాయన మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు మమ్మల్ని నీ ప్రశస్త రక్తంతో కొనుక్కుని నీ యొక్క సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభా నాయన. మరి మీరు మా పట్ల చేసిన నాయన గొప్ప కార్యాన్ని బట్టి మేమేం చెల్లించలేం, కానీ ప్రభా నాయన మరి మీరు కోరిన విధంగా మేము కూడా మా బిడ్డల్ని సరైన మార్గంలో పెంచుటకు నాయన తండ్రి ఈ లోకంలో నాయన అనేకులకు సాక్షులుగా వారు ఉండగలుగుటకు మా కుటుంబాలు ఉండగలుగుటకు మేము తండ్రి మరి మా కుటుంబాల కొరకే కాదు నాయన సమాజం కొరకు సంఘం కొరకు మేము నిలబడేవారంగా తండ్రి భయభక్తులు కలిగిన స్త్రీలంగా మేము ఉండి తండ్రి మా బిడ్డలను పెంచేవారంగా చేయమని కోరుకుంటున్నాం తండ్రి. అభియాని ఏ విధంగా వాడుకున్నారో హిజ్కియా అంత గొప్ప రాజు అవ్వడానికి తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తల్లి ఏ విధంగా నాయన మరి పెంచిందో నాయన మరి అనేక ఎగ్జాంపుల్స్ మీరు చూపించారు తండ్రి. నాయన మరి తల్లులుగా నాయన మా అందరికి ఇచ్చిన బాధ్యతను బట్టి వందనాలు నాయన. మరి బిడ్డలు లేని వారు కూడా ఆత్మీయ తల్లులుగా అనేక మందికి ఉంటున్నందుకు ప్రతి సంఘంలో ఉన్న స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మందికి ఆత్మీయ తల్లులుగా వారు ఉండగలుగుటకు సహాయం కృపను దయచేయమని కోరుకుంటున్నాం. మా మధ్యలో చేరిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. నీ దాసురాల్ని ఎన్నో విషయాలు మాకు నేర్పించకు నాయన తండ్రి. మరి హిజ్కియా యొక్క జీవితం ద్వారా అతను యథార్థంగా ఏ విధంగా నడుచుకున్నాడో, ప్రార్థనాపరుడుగా ఏ విధంగా అయ్యాడో తండ్రి, తన జీవితం ద్వారా అనేకులకి ఎంత గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడో ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఆ విధంగా నాయన ప్రభా ప్రతి సంఘంలో ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇప్పటికైనా నాయన తండ్రి సమయం ఎంతో వ్యర్థం చేసి ఉండొచ్చు నాయన. ఇప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడన్నట్లు తల్లులుగా ప్రభా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుండగా నాయన మాకు కావాల్సిన సహాయంలో కృపను దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నాయన మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని రక్షించుకున్నారో ఆ ఉద్దేశాన్ని మేము ఈ లోకంలో నెరవేర్చినట్లు మాకు కావాల్సిన కృప దయచేయండి. మేము మొట్టమొదట నీకు లోబడే వారంగా నీ దగ్గర కన్నీరుతో ప్రభా మరి కన్నీటితో ప్రార్థించే వారంగా నాయన మా కొరకు మా బిడ్డల కొరకు ప్రార్థించే వారంగా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాం. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ఇచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు. మేము మధ్యాహ్న సమయాన్ని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మీరు చేస్తారని నమ్మి వందనాలు చెల్లించుకుంటూ నాయన మరి ఇంకెవరైనా రావాల్సి ఉంటే కూడా తీసుకుని రండి నాయన. మరి ఎవరు కూడా భోజనం చేసినాక వెళ్ళిపోకుండా బిడ్డలందరూ ఉండగలుగుటకు వారికి కావాల్సిన ఓపికను సహనాన్ని కూడా దయచేయండి ప్రభానైనా. అంతం వరకు ఉండి మీ మేళ్లతో మీ ఆశీర్వాదాలతో మేము నాయన మరి వారి గమ్యాలకు వెళ్ళగలుగుటకు సహాయం కృపను దయచేయమని కోరుకుంటూ నాయన మరి ఒకసారి రేపటి దినం గురించి కూడా ప్రార్థిస్తున్నాము. మీరే కృప చూపిస్తారని నమ్మి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో తిరిగి రానైనా యేసుక్రీస్తు నామ పేరట బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరూ వెళ్ళి భోంచేసి 2 గంటలకి మరలా తిరిగి ఇక్కడికి వచ్చేయండి.